ఈ కుంభరాశి స్త్రీలు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? మిగతా రాశుల కన్నా చాలా డిఫరెంట్గా, ప్రత్యేకంగా, చాలా స్టైలిష్గా, ధైర్యంగా, అవతల వాళ్ళకి మొహమాటలు లేకుండా కౌంటర్ చేస్తారు. వీళ్ళ అందం, వీళ్ళ కాన్ఫిడెన్స్. గారాల కూతురుగా మాత్రం వీళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్ తక్కువ దశ తిరిగేసేటువంటి సంవత్సరం రావాలి. 10-15 ఏళ్ళ పాటు ఒక వెలుగుతారు. ఇంట్లో ఏదో వంటింటి కుందేళ్ళ మాత్రం వెలుగుతారు. లవ్ ప్రపోజల్స్ చాలా అధికంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు అసలుకి ఉద్యోగాలు చేయడానికి పుట్టలేదు. మంచిగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు వాళ్ళ జీవితంలో. బ్యాడ్ ఏంట్రా అంటే కనుక, ఏ రాశి వాళ్ళైనా నమ్మచ్చా అంటే కనుక కుంభరాశి వాళ్ళు నమ్మచ్చు. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు, బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం అయితే కనుక లేడీస్కి సంబంధించిన సంపూర్ణ జాతకం చేస్తూ వస్తున్నాం గురుగారు. సో ప్రస్తుతం వచ్చేసి మనం కుంభరాశి దగ్గర ఉన్నాం. సో ఇప్పటిదాకా మిగతా రాశులు కనుక మీరు చూడకపోతే స్త్రీలకి ప్రత్యేకించి ఇప్పటిదాకా స్త్రీలు ఏంటంటే ఇంతకు ముందర ఇంట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చేసి నేటి కాలంలో చూస్తే మగవాళ్ళతో సమానంగా ఎన్నో రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు. సో అలాంటి స్త్రీలకి సంబంధించిన సంపూర్ణ జాతకం అంటే వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు, ఏ ఫీల్డ్ అయితే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళకి గుణగణాలకు తగ్గట్టు ఎన్నో విషయాలు అయితే గురుగారు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ వీడియోలు కనుక మీరు చూడకపోతే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు చెప్పండి గురుగారు, కుంభరాశి వాళ్ళ గురించి. ఈ కుంభరాశి స్త్రీలు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే ఇప్పటిదాకా వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళకి కలిసి వచ్చేవన్నీ కూడా తెలియజేస్తూ ఒకసారి చెప్పండి గురుగారు. తప్పకుండానమ్మా. అయితే కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక ఒక పొజిషన్కి వెళ్ళడానికి రెడీగా ఉండేటటువంటి స్త్రీలు అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే అవకాశం రావడం ఏంటి, వెంటనే అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉంటారు వీళ్ళు. అలాంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ఎవరెవరి కుంభరాశిలో వస్తారో ముందర తెలుసుకుందాం. ఎందుకంటే కుంభరాశిలో ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల వారు కూడా కుంభరాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునే వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అంటే కనుక గా గుణింతో, సా గుణింతో, దా గుణింతో, ఈ గుణింతాలతో కనుక వీళ్ళ పేరు ప్రారంభమైతే వాళ్ళందరూ కూడా కుంభరాశిలోకి వస్తారు. ఎక్కువ మంది సా పేరు మీద ఉంటూ ఉంటారు, బాగా ఎక్కువ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యేవాళ్ళు. కాబట్టి ఆడవాళ్ళలో ఎక్కువగా కుంభరాశి వాళ్ళు ఈ రాశిలో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి గోచారం చూసుకున్నట్లయితే కనుక. కానీ ఆడవాళ్ళకి చాలా గొప్ప అద్భుతమైనటువంటి రాశి కుంభరాశి. ప్రత్యేకంగా స్త్రీల కోసం ఉండే రాశి అని చెప్పచ్చు ఇది. అంటే స్త్రీలకి ఎలా కోరుకుంటారో వాళ్ళు ఎలా ఉంటే స్త్రీలు వాళ్ళు ఎలివేట్ చేసుకోగలుగుతారో అలాంటి లక్షణాలన్నీ కుంభరాశిలో ఉండే స్త్రీలకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏంటంటే మిగతా రాశుల కన్నా చాలా డిఫరెంట్గా, ప్రత్యేకంగా, చాలా స్టైలిష్గా, ధైర్యంగా, సమర్థవంతంగా ఉండేటటువంటి వ్యక్తులు. ప్రతి పనిని కూడా ధైర్యంగా చేస్తారు. మాట్లాడేటప్పుడు వీళ్ళ మాటల్లో ధైర్యం కనపడుతుంది. నసకడం కానీ, మొహమాటంగా మాట్లాడడం కానీ, ఎవరో ఏదో అనుకుంటారని మాట్లాడడం కానీ వీళ్ళకు ఉండదు. ఏం చెప్పాలనుకున్నా మొహం మీద ముక్కుసూటిగా చెప్తారు. అలాగే ఎవరైనా ఏదైనా అనినా కూడా వెంటనే రిప్లై ఇస్తారు, కౌంటర్ ఇస్తారు. కౌంటర్ అంటారు చూసారా, అలాగే అవతల వాళ్ళకి మొహమాటలు లేకుండా కౌంటర్ ఇచ్చేస్తారు వీళ్ళు. అంటే ఆ మాట తీరు ఎలా ఉంటుందంటే ర్యాష్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ మాటలో ధర్మం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, ఒక సత్యం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవడైనా తప్పు చేసేవాడే భయపడతాడు. వీళ్ళు సాధారణంగా ఏంటంటే భయపడరు. ఏం చేస్తారంటే వీళ్ళు అనుకున్నది కరెక్ట్, నేను మంచి మార్గంలోనే ఉన్నాను, నాకు తోచిందే చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను ఏంటి అన్నట్టుగానే ఉంటాను తప్ప ఎదుటి వాళ్ళ మాటలు విని లొంగిపోయి కురుంగిపోయే రకాలు కాదు. ఎవరిని తిట్టినా, ఎవరిని అవహేళన చేసినా, డిసప్పాయింట్మెంట్ చేసినా అస్సలు లెక్క చేయరు వీళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళ టాలెంట్ ఏంటో, వీళ్ళ స్కిల్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. నిజంగా ఏమీ లేకపోయినా అవును ఏమీ లేదు, నాకు ఏమీ రాదు, అదేంటి ఇప్పుడు ఏమైపోయింది, ఏమైనా ప్రపంచాన్ని తలకిందులు అయిపోతుందా, నష్టం ఏమీ లేదు, ప్రపంచానికి నేనే ఉత్తరించక్కర్లేదు, చాలు నేను తింటాను, పడుకుంటాను, నాకు తోచింది చేస్తాను, చేయించుకోవాలి, అది మానేయండి. క్లారిటీ.
ఇంకేం మాట్లాడతాం దానికి? అదే అలాగా అవతల వ్యక్తిని మాట్లాడనివ్వలేనంత రీతిలో వాళ్ళ మాట తీరు వాగ్దాటి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళతో మాట్లాడనగలేరు. అందుకే ఎవరికి నచ్చరు గురుగారు. నచ్చకపోవడం వేరు, నచ్చకపోవడం కాదు అది. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళు ఫీల్ అవుతారు, ఏంటి ఎలా మాట్లాడుతోంది, ఏంటి ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక ప్రత్యేకంగా. అంటే ఏం లేదు, ఒక కుళ్ళు మొత్తం ఉంటుంది అనమాట. కుంభరాశి వాళ్ళు చూసేసరికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే దర్జాగా ఉంటుంది, టీవీగా ఉంటుంది, ఒక మంచి వ్యవస్థతో ఉంటుంది, క్లారిటీతో ఉంటారు వాళ్ళు. అవతల వాళ్ళని చూసి మనం అలా ఉండలేకపోతున్నాను కుళ్ళు మొత్తం తప్ప ఇంకోటి ఏమీ కాదు. కానీ వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలే కాదు, టాలెంట్, సామర్థ్యము, స్కిల్స్, విపరీతమైనటువంటి కోపము, అహంకారం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ కనపడనివ్వకుండా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. చిన్నప్పుడైతే మాత్రం పిల్లలతో ఎక్కువగా ఆడుకోవడం కానీ, ఫ్రెండ్స్ తోటి బాగా రిలేషన్ మెయింటెనెన్స్ చేయడం కానీ, సంతోషంగా ఉంటారు వీళ్ళని చెప్పచ్చు. చూడడానికి హ్యాపీగా, భవిష్యత్తు ఏంటో భయపడక్కర్లేకుండా, టెన్షన్లు ఏమీ లేకుండా, ఒత్తిడిలు ఏమీ లేకుండా ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, చదువులో చదువుకుంటూ, ఆటలో ఆడుకుంటూ, ఇంటి పనిలో చేసుకుంటూ, ఓవర్గా స్ట్రెయిన్ అయిపోకుండా, ఓవర్గా మెంటల్ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా మాత్రం చిన్నప్పుడు ఉంటారు వీళ్ళు. పెద్ద ఎగదానికి రివర్స్లో ఉంటారు అనుకోండి. చిన్నప్పుడు మాత్రం చాలా సంతోషకరంగా వీళ్ళు కనపడతారు. మంచి అందము, తేజస్సు, మొహం చూస్తే తేజస్సుతో ఉంటుందన్నమాట. అంటే చూడండి వెలిగిపోతుంది మొహం అంటారు చూసారా, అలాగా ఒక మంచి మెస్పరైజ్ చేసేటటువంటి ఫేస్ తోటి చక్కని కళలతో ఉంటారు వీళ్ళు. అంటే సాధారణంగా చిన్నప్పుడే వీళ్ళకి అయ్యో పెద్ద అయితే యాక్టర్ అవుతుందేమోరా అనే రీతిలో, ఈ సామాన్యురాలు కాదు, దీన్ని పెళ్లి చేయడం కష్టపడక్కర్లేదు, వెతుక్కు పట్టుకుపోతారు అనే మాటలు వీళ్ళని చూసి వస్తాయి. అంటే అంత అందంగా చూసిన వాళ్ళకి అబ్బా చాలా బాగుంది పాప ఈ పిల్ల అనేటటువంటి రీతిలో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. రెండోది వీళ్ళ అందం, వీళ్ళ కాన్ఫిడెన్స్. తెలియకుండానే వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఏంటంటే అందం తెలియని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కావాలంటే చూసుకోండి, చాలామంది ఎక్కువ అందంగా ఉన్న వాళ్ళలో స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. చదువులోనే కాదు, స్పోర్ట్స్లోనే కాదు, వ్యవహారాల్లోనే కాదు, ఎందుకో తెలియదు వాళ్ళకి ఒక రకమైన మోటివేషన్. నేను ఇంత అందంగా ఉన్నాను, నాకు అందరి కాన్సన్ట్రేషన్ నా మీద ఉంటుంది, కాబట్టి నేను న్యాచురల్గా ఉండకూడదు, కామన్ పీపుల్లో ఉండకూడదనే ఫీలింగ్ వాళ్ళకే వస్తుంది. అర్థమైందా? ఎక్కువ మంది పట్టించుకుంటే మనం ఏం చేస్తాం, అబ్బో నేను చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం కదా. అవును, అలాగా వీళ్ళ అందం తెలియకుండానే వీళ్ళలో విపరీతమైన కాన్ఫిడెన్స్ని, స్కిల్స్ని క్రియేట్ చేసేలా చేస్తుంది. అర్థమైంది మీకు? దానివల్ల ఏంటంటే వీళ్ళ అందం వీళ్ళకి ఒక యోగం, అంత అద్భుతమైనటువంటి యోగాన్ని కలగ, అంటే వీళ్ళందరూ వీళ్ళ జీవితాన్ని మారుస్తుందని చెప్పచ్చు. ప్లస్ అవుతుంది వీళ్ళ జీవితానికి, లైఫ్కి ప్లస్ అవుతుంది, కొన్ని విషయాల్లో కూడా మైనస్ అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం మనం. కానీ వీళ్ళ జీవితంలో అందం ఏంటంటే కనుక వీళ్ళ జీవితంలో చదువు విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, వ్యవహారం విషయంలో కానీ వీళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది, బాగా ఉపయోగపడుతుంది. రెండోది తల్లితోటి ఎంత రిలేషన్ ఉంటుందో దానికి డబల్ తండ్రితో రిలేషన్ ఉంటుంది. తండ్రితోటి తిరగడం కానీ, మాట్లాడడం కానీ, మనసులో ఉండే విషయాలు చెప్పడం కానీ, లేదా ఏదైనా సరే తండ్రితోటి ఫ్రీగా పంచుకోగలుగుతారు వీళ్ళు, తల్లి కన్నా ఎక్కువగా. తండ్రి వల్ల ఆస్తులు సంక్రమించడం కానీ, ధనపరమైనటువంటి లబ్ధి రావడం కానీ, తండ్రి సపోర్ట్ దొరకడం కానీ వీళ్ళకి చాలా అదృష్టం అని చెప్పచ్చు. గారాల కూతురుగా మాత్రం తండ్రికి ఉంటుంది. అలాగే తల్లితోటి కూడా మంచి రిలేషన్ ఉంటుంది, తల్లికి సేవ చేయడం కానీ, తల్లిని పట్టించుకోవడం కానీ, తల్లి అంటే విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వడం కానీ, తల్లి తరపు వాళ్ళతోటి బాగా రిలేషన్ ఉండడం, ఇవన్నీ బాగా ఉంటాయి. అలాగే చిన్నప్పుడు ఇంటి పని, వంట పని వీళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు. వీళ్ళకి అందం అంటే చాలా ఇష్టం. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ, బట్టలు అందంగా సర్దుకోవడం కానీ, నీట్గా రెడీ అవ్వడం కానీ, తర్వాత అందంగా వంటలు వండడం కానీ, క్లాసికల్గా ఏం చేసినా సరే ఒక ఆర్ట్గా చేస్తారనమాట వీళ్ళు. చక్కగా ఒక క్రమశిక్షణగా ఒక ఎక్స్పర్ట్గా చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు చేసే పని వీళ్ళకి నచ్చదు. ఎదుటి వాళ్ళు ఏదైనా పని చేశారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉందనుకుందాం, ఆ పని మనిషి చేసి పని నచ్చగా దాన్ని కూర్చోబెట్టి వీళ్ళు పని చేసేస్తారనమాట. అంటే వీళ్ళు పని చెప్పడంగానే పని చేసుకోవడానికి ఇష్టపడతారు, అవతల వాళ్ళకి పని చెప్పలేక. బాగా పని చేసే వాళ్ళని ఇష్టపడతారు వీళ్ళు, లేకపోతే కనుక కాంప్రమైజ్ అవ్వరు పనిలో, వీళ్ళ పని వీళ్ళే చేసుకుంటారు. ఇంటిని బాగా తీర్చిదిద్దడంతో పాటుగా చిన్న వయసులో కొంచెం ర్యాష్గా, రెక్లెస్గా, కొంచెం స్పీడ్గా ఉన్నా కూడా యుక్త వయసు వచ్చేసరికి మాత్రం మెచ్యూరిటీ విపరీతంగా వస్తుంది వీళ్ళకి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా గౌరవించాలో అన్నీ బాగా వస్తాయి. చదువు పట్ల చక్కని శ్రద్ధ ఉంటుంది వీళ్ళకి, చదువు బాగా వస్తుంది. ఇతరులకు కూడా హెల్ప్ చేయగలుగుతారు చదువు విషయంలో, టీచింగ్ చేయగలుగుతారు,
టీచర్స్గా ఉండగలుగుతారు, ట్యూషన్ చెప్పగలుగుతారు, వాళ్ళ తోటి స్నేహితులకి చక్కగా వాళ్ళు ఏమైనా అవసరమైతే కానీ డౌట్లు నెరవేర్చగలుగుతారు. అలాగే ధైర్యం, చదివేటటువంటి సమయంలో ధైర్యంగా ఉంటారు. నేను చదవగలను, నాకు అవుతుంది, నేను పాస్ అవ్వగలుగుతాను, ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది వాళ్ళకి. ఎగ్జామ్ దగ్గర పడిపోయినా చదవకపోయినా చదివేయగలను నేను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళకి. నేను గుర్తుపెట్టుకోగలను, నాకు జ్ఞాపకశక్తి ఉంటుంది. అంటే ఆ కాన్ఫిడెన్స్తో చదవడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువ శాతం మార్కులు అయితే వీళ్ళకి వస్తాయి. భయపడరు, రాసేటప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉండదు, పాస్ అవుతాననే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదో రకంగా పాస్ అయిపోవాలని తాపత్రయం ఉంటుంది, ఏదో రకంగా వాళ్ళు దీన్ని ఏదో రకంగా మనం ఇది గట్టెక్కేయాలి అనేటటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి తొందరగా ఈ రాశిలో ఉండే ఫెయిల్ అవ్వడం తక్కువ, అరుదుగా ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వీళ్ళకి సులువుగా ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అధికంగా సంపాదించగలుగుతారు. వీళ్ళు కూడా రాష్ట్రాధిపతి శని అవుతాడు కాబట్టి వీళ్ళకి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఏది సులువుగా రాదు. గత రాశిలో చెప్పుకున్నట్టుగానే మనకి వీళ్ళకి కూడా మకర రాశి వాళ్ళలాగే అతి కష్టం మీదే పొల్లు అవ్వడం, అతి కష్టం మీదే జీవితంలో ఎదగడం, సులువుగా ఏది జరగదు, లక్కీగా ఏది రాదు. శ్రమపడి బాగా నేర్చుకుని కష్టపడి పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి పేరు ప్రఖ్యాతులు అయితే బాగా వస్తాయి. బాగా కష్టపడడం వల్ల నమ్మకం ఉంటుంది వీళ్ళ మీద. ఎదుటి వ్యక్తులకి వీళ్ళకి పరిస్తే బాగా చేస్తారు, వీళ్ళని నమ్మచ్చు అనేటటువంటి నమ్మకం ఉంటుంది. ఉద్యోగాలు చేసే చోట ఎంత బాధ్యతగా ఉంటారంటే అసలు ఎక్కడా రాజీ పడరు. క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా కూడా తగ్గరు. అసలు ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతవరకు పెట్టగలుగుతారు. చివరిదాకా దాని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. దానివల్ల వీళ్ళు ఏం బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా మంచి పేరు తెచ్చుకుంటారు, సక్సెస్ అవుతారు. అయితే వీళ్ళ జీవితంలో దురదృష్టం ఏంటంటే కనుక ఏ జాబు సరిగ్గా నిలబడదు వీళ్ళకి. ఒక జాబ్లో కంటిన్యూషన్ ఉండదు, ఒక వ్యవస్థలో కంటిన్యూషన్ ఉండదు, ఒకటి నచ్చదు, ఒక చేసే పని నచ్చదు, చేస్తున్నా ఆ పని కాకుండా ఇంకో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. అనేక రకాల ఐడియాలు వస్తూ ఉంటాయి వీళ్ళకి, కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళు. కాబట్టి ఎక్కువ ఉద్యోగాలు మారే అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు. బాగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే తప్పదనుకోండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగంతో పాటుగా అడిషనల్గా పార్ట్ టైం బిజినెస్లు కానీ, అడిషనల్గా ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, రకరకాల వాటిలో పెట్టుబడి పెట్టడాలు కానీ, ఏదో ఒక సెకండ్ సోర్స్ ఇన్కమ్ కోసం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు తప్ప ఒకే ఉద్యోగం అనేటటువంటిది వీళ్ళు చెయ్యరు, చేస్తూ ఉండలేరు. ఎందుకంటే వీళ్ళకి స్కిల్స్ అంత బాగా ఉంటాయి. మొగాడితో పోటీపడి నగ్గగలిగేటటువంటి ఆడది ఏదైనా ఉందా, ఏ రాశిలోనైనా ఉందా అంటే కనుక అది కుంభరాశిలో ఉందని చెప్పచ్చు. మగవాడితో సరిసమానంగానే కాదు, మగవాడి కన్నా ఒక ఇంచు పైనే ఉండి ఏ పనైనా చేయగలిగేటటువంటి సమర్థత. అది ఆ పని ఈ పని అనే కాదు, మెకానికల్ ఫీల్డ్ దగ్గర నుంచి ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, చదువు, విద్య, ఇంటి పని, లేకపోతే హార్డ్ వర్క్, లేబర్ పని దగ్గర నుంచి ఏ పనైనా చూసుకోండి, మగవాడి కన్నా ఒక ఇంచు పై మెట్లోనే ఉంటుంది కూడా. అంతలా స్ట్రాంగ్గా పనిచేయగలిగేటటువంటి శారీరక సామర్థ్యము, దృఢము, మనోధైర్యము, ఆత్మవిశ్వాసము చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి కుంభరాశి వాళ్ళని మగవాళ్ళు కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే లెక్క చేయరు వీళ్ళు. ఫస్ట్ లెక్క చేయడం అంటే గౌరవించడం కాదు అర్థం. గౌరవించడం వేరు, నువ్వెంత అంటే కనుక చూసుకుందాం అనే రీతిలో ఉంటుందన్నమాట. అంతేగాని కాంప్రమైజ్ అయిపోయి ఏదో తనని తాను తగ్గించుకుని బతకరు వీళ్ళు. గౌరవం ఇస్తే ఎంత గౌరవాన్ని ఇస్తారు, గౌరవించకపోతే కనుక లెక్క చేయకుండా వాళ్ళు ఎదగలుగుతారు. వీళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అంటే ఎంత ఇష్టం అంటే అది తెలియనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. దాంట్లో నేను సంపాదించుకోగలుగుతున్నాను, నా కాళ్ళ మీద నేను ఉండగలుగుతున్నాను, ఒకరి మీద ఆధారపడటం లేదు అనేటటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు, ఆదర్శవంతమైనటువంటి జీవిగా ఉండగలిగే లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. కుటుంబంలో అత్తమామలని కానీ, ఇంట్లో వాళ్ళని కానీ, ఆడబడుచులతోటి కానీ ఎంత ప్రేమగా ఉంటారంటే వీళ్ళు, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాగా చూడగలుగుతారో అత్తమామలు కూడా అంతే రెస్పెక్ట్, అంత గౌరవాన్ని ఇవ్వగలుగుతారు. ఇది నా కుటుంబం అనుకొని ఎంతకైనా సరే వాళ్ళకి సేవ చేసే లక్షణం వీళ్ళలో ఉంటాయి. కానీ ఎంతవరకు అంటే అవతల వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళకి చెప్తున్నాను కదా, వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఆ విషయంలో వీళ్ళు కనుక డిస్టర్బ్ అయితే దేన్ని లెక్క చేయరు. సెల్ఫ్ రెస్పెక్ట్ని కనుక అవతల వాళ్ళు పాడు చేస్తే అవతల వాడు ఎవడన్నా అన్న ఇంద్రుడు అవనవండి, చంద్రుడు అవనవండి, అసలు వాళ్ళ జోలికి వెళ్ళరు, లెక్క చేయరు, అసలు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు అసలు ఫస్ట్ లైఫ్లో. గౌరవం కనుక ఇస్తే, మంచి గౌరవం ఇచ్చి నువ్వు ఉంటేనే అవుతుందమ్మా, నీతోటే ఉందమ్మా అని కాస్త పొగిడి కొంచెం జాగ్రత్తగా మచ్చిగా చేసుకుంటే అవతల వాళ్ళకి ఎంత గౌరవాన్ని ఇస్తారో, ఎంత సేవ చేస్తారో, ఇంకా ఎంతకైనా సేవ చేస్తారు. అది అత్తమామలు కావచ్చు, తోటికోడళ్ళకి, ఆడపడుచులకి, అందరికీ కూడా చాలా బాగా కలిసిపోయే గుణాలు బాగా ఉంటాయి. కలుపుకునే గుణం బాగా ఉంటుంది. కుటుంబంలో కలుపుకోగలగడం,
తన చెల్లిని లేకపోతే అక్కని లేకపోతే ఇంట్లో అన్నదమ్ములు ఎలా చూశారో వాళ్ళు మరిదిగానే అవ్వచ్చు, తోటికోటలు అవ్వచ్చు, అంతే సరి సమానంగా చూడగలిగేటటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. దాని పేరు మెచ్యూరిటీ. మెచ్యూరిటీ ఉంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు పరాయి వాళ్ళు, ఇది మన వాళ్ళు అనే భావన రాదు. వాళ్ళు మనుషులే, మనతో జీవిస్తున్న వాళ్ళు, మన చెల్లి లాంటి వాళ్ళే, మన అన్న లాంటి వాళ్ళే అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తెలియకుండానే బంధాలు నిలబడతాయి. అంతే కదా. అలాగే ఏంటంటే కుటుంబ బంధాలు నిలబెట్టుకోవడంలో ఈ ఆడవాళ్ళు చాలా నిష్ణాతులు అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి నలుగురు కావాలి. నా అనేవాళ్ళు అంటే ప్రాణం పెట్టేస్తుంది ఇవిడ. కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంటికి వచ్చారంటే పరమసేవ చేసేసి వాళ్ళని మెప్పించుకోవడానికి చాలా బాగా కృషి చేస్తారు. అందరూ ఈవిని పొగడాలండి. ఈవిడికి పొగడతలంటే చాలా ఇష్టం. కీర్తి ప్రతిష్టలు, పొగడతలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ బాగా ఇష్టపడతారు. కాబట్టి ఆ ఫీల్డ్లోనే వీళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. అందుకనే చూడండి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఫీలింగ్స్ ఏంటి, ఫీల్డ్స్ ఏంటి, సినిమా ఫీల్డ్, రాజకీయాలు, సోషల్ మీడియాలు, ఇలాగే వ్యవహారాలు, ఇలాగేంటంటే వీళ్ళకి కాస్త ఒక అందరికన్నా ఒక ఎత్తుపేట ఉండే ప్లేస్లో ఉండడానికి ఎక్కడెక్కడ ఛాన్సులు ఉంటాయో అక్కడ వీళ్ళు ఉండడానికి ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తారు. అంటే వీళ్ళకి ఆ స్థాయి అంటే ఇష్టం వీళ్ళకి. కాబట్టి మిగతా వాళ్ళలాగా అడ్డంగా వచ్చేయాలనుకోరు. దానికి గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేస్తారు. నెట్వర్కింగ్ చాలా బాగుంటుంది, ఐడియాలు చాలా బాగుంటాయి. ఒక ప్లాన్ వేసారంటే, స్కెచ్ వేసారంటే ఎక్కడ జవదాటరు. ఆ స్కెచ్ ప్రకారంగా వెళ్ళిపోతారు. అందునే వీళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్లు తక్కువ చూస్తాం. ఫెయిల్యూర్లు ఉండకుండా ఉంటాయి, కానీ ఫెయిల్యూర్లు వీళ్ళ జీవితంలో గుణపాఠాలుగా ఉంటాయి తప్ప వీళ్ళ డిజాస్టర్లో అయితే ఉండవు. అదే గతంలో మన కుంభరాశి సంపూర్ణ జాతకాలు అందరికీ కలిపి చేసాం కదా గురుగారు. పాపం కుంభరాశి వాళ్ళే చాలా మంది కామెంట్స్ పెట్టారు ఎక్కువగా మనకి, చాలా మంది గురుగారు. అంటే ఏంటంటే మేము ఇప్పటిదాకా అసలు సక్సెస్ చూడలేదు మా లైఫ్ లో, మీరు చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అని చెప్పి చేస్తూ వచ్చారు గురుగారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. ఎవరైతే కుంభరాశి స్త్రీలు చూస్తున్నారో మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఏళ్ళాడు శని గత 5 సంవత్సరాలుగా ఏడిపిస్తుంది. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. కానీ అదృష్టం ఏంటంటే ఈ 2.5 ఏళ్ళు ఏళ్ళనాటి శని ఇదివరకు ఇట్లా ఉండడం. ఇదివరకు ఏం చేశాడంటే ఇబ్బంది పెట్టాడు, ఈ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఇబ్బంది పెడతాడు కానీ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఎవరైతే కుంభరాశి స్త్రీలు వింటున్నారో మీరు అందరూ కామెంట్లు మాత్రం భయంగా ఏదేదో పెట్టగలదు. ఈసారి పాజిటివ్గా కామెంట్లు పెట్టండి, ఎదురు చూడండి, సైకలాజికల్గా మంచి స్ట్రాంగ్గా ఉండండి. మంచి రోజులు మీకు రాబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్న కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. ఏంటనేది ఏం చేయాలనేటటువంటిది కంగారు అయితే పడిపోకండి. చేత కుంభరాశి స్త్రీలందరూ కూడా దశ తిరిగేసేటువంటి సంవత్సరం రాబోయింది, వచ్చే సంవత్సరం రాబోతుంది. కాబట్టి అక్కలేదు ఎప్పటి నుంచి మీరు రెడీ అవ్వాలి, ఎప్పటి నుంచి మీరు స్కెచ్ చేసుకోవాలి, ప్లాన్ కష్టపడితేనే కదా అప్పుడు ఫలితం. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేయండి. మీకు దశ తిరిగిపోతుంది, మళ్ళీ మిమ్మల్ని ఎవ్వడు పడుకోలేడు. ఓ 10-15 ఏళ్ళ పాటు ఒక వెలుగుతారు, ఖచ్చితంగా అనుమానం వేయలేదు. వీళ్ళకి ఏంటంటే యుక్త వయసు వచ్చేసరికి మాత్రం వీళ్ళకి తెలియనటువంటి మెంటల్ టెన్షన్ ఉంటుంది. వీళ్ళకి సెటిల్మెంట్స్ విషయంలో బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి గోల్స్ ఎక్కువ. ఇంజనీరింగ్ విద్యల్లో, తర్వాత సైన్స్ విద్యల్లో, లేకపోతే కనుక ఈ ఆరోగ్యానికి సంబంధించి వైద్య వృత్తుల్లో, అలాగే కంప్యూటరైజ్డ్ విద్యల్లో, ఇలాంటి వాటిలో బాగా ఎక్కువ వీళ్ళు ప్రావీణ్యులు అవుతారు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్లు గాను ఇలాంటి వాటిలోను, ఎంబీఏలు, బిజినెస్ మేనేజ్మెంట్లు చేసేటటువంటి వాళ్ళు గాను, ఇలా అనేక వాటిల్లో వీళ్ళు బాగా చదువుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళకి సరైన అవకాశం రాక నలిగే అవకాశాలు వీళ్ళ లైఫ్లో యుక్త వయస్సులో బాగా ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు వీళ్ళు. విదేశాలు వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా అనే కన్ఫ్యూజన్లో, ఒకవేళ వెళితే అక్కడ ఎలాంటి దాంట్లో సెలెక్ట్ అవ్వాలి, ఏం చేయాలనే కన్ఫ్యూజన్లో, ఇలాగా అనేక రకాల ఆలోచనలు యుక్త వయసులో వీళ్ళకి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఇబ్బంది పడతారు వీళ్ళు. విదేశాలకు మాత్రం బాగా ఎక్కువ వెళ్ళగలుగుతారు, సెటిల్ అవ్వగలుగుతారు, అక్కడ చక్కని యోగాలు అయితే పొందగలుగుతారు. బాగా కష్టపడతారు విదేశాల్లో, ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలు చేయడం, పార్ట్ టైం జాబులు చేయడం, సెటిల్ అవ్వడాలి లైఫ్లో, తొందరగా సెటిల్ అవ్వడాలి, తొందరగా ఇల్లు కట్టుకోవడాలి, ఇల్లు కొనుగోలు చేసుకోవడాలు, ఇలాంటి వాటి కోసం భవిష్యత్తు కాదు ప్రస్తుతం ఉన్న సమయంలోనే బాగా సెటిల్ అవ్వాలి అనేటటువంటి కంగారు, చాలా కంగారు ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి రేపటి గురించి చాలా భయం ఉంటుంది. కాబట్టి తొందరగా సెటిల్ అవ్వాలని ఆత్రత చదువుకున్నప్పటి నుంచి వచ్చేస్తుంది వీళ్ళకి. యుక్త వయసులో కూడా బాగా ఎక్కువగా వీళ్ళు చదువుకున్న వయసులో కూడా సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నేను బాగా సెటిల్ అవ్వగలనా లేదా, నాకు మంచి భర్త వస్తాడా లేదా, నాకు మంచి ఉద్యోగం వస్తుందా లేదా, ఇదే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఆ భయం ఉన్న వాళ్ళు బాగా సెటిల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, అవకాశాలను వదులుకోవడం సాధారణంగా.
కాబట్టి బాగా సెటిల్ అవుతారు తొందరగా లైఫ్లో అని చెప్పొచ్చు. గ్రాండ్గా సెటిల్ అవుతారని కూడా చెప్పొచ్చు. ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యవహారాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, విదేశాల్లో కూడా బాగా సెటిల్ అవుతారు. వీళ్ళకి ఎక్కువగా మంచి మంచి సంబంధాలు వస్తాయి యుక్త వయసులో. కారణం ఏంటంటే వీళ్ళ అందం ఒకటైతే కారణం, వీళ్ళ యొక్క స్కిల్స్ ఒకటైతే కారణం, వీళ్ళ టాలెంట్ ఒకటైతే కారణం. ఇవన్నీ చూసి అసలు జనరల్గా వీళ్ళకి సంబంధాల గురించి ఎక్కువగా భయపడక్కర్లేదు. వీళ్ళకి యుక్త వయసు వచ్చేసరికి సంబంధాలు పరిగెట్టుకుంటూ వస్తాయి. పోటీ తట్టుకోవాలంతే, సెలెక్ట్ చేసుకోవాలంతే. సాధారణంగా జాతక దోషాలు ఏవి లేకపోతే, జాతక దోషాలు ఉన్న వాళ్ళకే నలుగుతాయి తప్ప జాతక దోషాలు ఏమీ లేకుండా అన్నీ బాగుంటే, జాతకం బలంగా ఉన్నట్లయితే కనుక అసలు పెళ్లి సంబంధం గురించి వీళ్ళ తల్లిదండ్రులు ఏ కంగారు పడక్కర్లేదు. బ్రహ్మాండైన సంబంధాలు, అర్థం చేసుకునే వ్యక్తులు, సౌమ్యులు, మంచివాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, మంచి ఆస్తిపరులు అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి వస్తారు. వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు, భార్యాభర్తల మధ్య రిలేషన్ విషయంలో. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ కొంచెం వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంటుందని చెప్పచ్చు. చెప్తున్నాం కదా, వీళ్ళని చిన్నగా అంచనా వేయడానికి వీల్లేదు. వీళ్ళకి కొంచెం బాగా హైగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీళ్ళకి, భర్త విషయంలో అవ్వచ్చు, ఫ్యామిలీస్ విషయంలో అవ్వచ్చు. అది అందుకోలేని సమయంలో, కొన్ని రకాల పరిస్థితుల్లో కొంతకాలం వీళ్ళు ఓన్ చేసుకోవడానికి, ఆ ఫ్యామిలీస్ని, మనుషుల్ని, పరిస్థితుల్ని, స్థాయిల్ని ఓన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ టైం పట్టిన తర్వాత మాత్రం మళ్ళీ రిలేషన్ చాలా బ్రహ్మాండంగా గాడిపడి ఒక లెవెల్కి తీసుకెళ్లే పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదో వంటింటి కుందేలా మాత్రం వీళ్ళు ఉండిపోరు. వీళ్ళకంటూ సొంతంగా ఏదో ఒకటి చేసి ఖాళీగా ఉండకుండా 10 రూపాయలు సంపాదించాలని ఏదో రకమైనటువంటి బిజినెస్ చేయడమో, వ్యాపారం చేయడమో, ఏదో ఒక రకంగా మాత్రం మంచి, సాధారణంగా వీళ్ళలో ఏ పని చేయకుండా ఉండే స్త్రీని చూడలేమని చెప్పచ్చు. ఏదో రంగం 10 రూపాయలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు, భర్తకి సపోర్ట్ చేస్తారు. పిల్లలంటే విపరీతమైన ప్రేమ అభిమానాలు, వాళ్ళ కోసం బాగా తాపత్రయపడ్డాలు, వాళ్ళని బాగా చదివించడానికి కుతూహలపడ్డాలు, లైఫ్ సెటిల్మెంట్ చేయడానికి తాపత్రయపడ్డాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యుక్త వయసులో ప్రేమ విషయంలో కూడా బాగా ఎక్కువగా వీళ్ళకి ప్రపోజల్స్ వస్తాయి. చదువుకునే వయసులో లవ్ ప్రపోజల్స్ చాలా అధికంగా ఉంటాయి వీళ్ళకి. ఆ సమయంలో మాత్రం వీళ్ళు ఏంటంటే కనుక చదువు మీద ఫోకస్ చేయాలా, వీళ్ళతో వ్యవహారం నడపాలా, లేకపోతే ఏంటి, ఒక్కొక్కసారి వదిలేసి ఒక్కొక్కసారి పట్టుకుని ఒక్కొక్కసారి, అంటే వాళ్ళ లైఫ్లో ఈ టర్నింగ్ పాయింట్లు, కన్ఫ్యూజులు, మెంటల్ టెన్షన్లు బాగా ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి వీళ్ళకి. తద్వారా ఏంటంటే యుక్త వయసులో మాత్రం కొంచెం ప్రేమ వ్యవహారాలు కానీ, ఆకర్షణకి గురవడాలు కానీ, కొంచెం దానికి సంబంధించినటువంటి వేవ్స్లో ప్రయాణాలు చేయడాలు కానీ, కొన్ని రోజులు కొన్ని ఊహల్లో తేలడాలు కానీ, ఎంజాయ్ చేయడాలు కానీ బాగా ఉంటుంది వీళ్ళ జీవితంలో. ఏది ఏమైనా కూడా వీళ్ళు మాత్రం ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకోవడానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సెలెక్టింగ్ బాగుంటుంది. ఆ వయసులో కంగారు పడి సెలెక్ట్ చేసుకోవడాలు ఏముండవు, మెచ్యూరిటీగా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటారు. కొంతకాలం డేటింగ్ చేసో, కొంతకాలం అర్థం చేసుకునో, కొంతకాలం ఆలోచించో మాత్రం పెళ్లి చేసుకుంటారే తప్ప కంగారు పెళ్ళిళ్ళు అయితే మాత్రం చేసుకోరు. కానీ పెళ్ళంటూ చేసుకుంటే మాత్రం చేసుకున్న వాడికి చాలా ప్రాణం ఇస్తారని చెప్పచ్చు. వాడు ఏదైనా తప్పు చేసినా సరిదిద్దుకోవడం కానీ, ఏదో రంగం మలుచుకుని భర్తని గౌరవప్రదంగా చూసుకోవడం కానీ, సమాజంలో వాడికంటూ ఒక విలువ ఇవ్వడం కానీ చేస్తారు. ఇంట్లో వాళ్ళతో ఎలా ఉన్నా కూడా బయటకు వచ్చేసరికి మాత్రం ఇంట్లో చాలా చక్కగా విలువ ఇవ్వడం కానీ, బయట వాళ్ళకి మంచి పార్ట్నర్స్గా మాత్రం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అది కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, లేదా సమాజంలో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళలో కానీ, భార్యాభర్తల మధ్య బాగుందిరా, రిలేషన్ బాగుంది, ఒకళ్ళు బాగా వ్యవహారం చేసుకుంటారని ఇలాగే వాళ్ళు మలుచుకుంటారంటున్నాను వాళ్ళ కాపురాన్ని. కారణం ఏంటంటే వీళ్ళకి బయట వాళ్ళని న్యూనతపరచడం నచ్చదు, బయట వాళ్ళు వీళ్ళని చిన్న చూపు చూడడం నచ్చదు. వీళ్ళు గొడవ పడుతున్నారా, తిట్టుకున్నారా, కొట్టుకుంటున్నారా అనే మాట బయట వాళ్ళు మాట్లాడితే వీళ్ళకి నచ్చదు. కాబట్టి ఏదైనా ఉంటే కొంచెం కాంప్రమైజ్ అయినా సరే కాపురాన్ని నిలబెట్టుకోవడం, గౌరవంగా బతకాలి, సమాజంలో గౌరవంగా బతకాలనే లక్షణం వల్ల వాళ్ళని వాళ్ళు తగ్గించుకుని బతుకుతారు. వాళ్ళ కోపాన్ని, ఆవేశాన్ని, అహంకారాన్ని, తాపాన్ని, కోరికల్ని తగ్గించుకుని బతుకుతారు తప్ప లేకపోతే ఈ బాబు వీళ్ళ సామాన్యులు కాదు, ఒక రేంజ్ వీళ్ళది. వీళ్ళ ఆలోచనలు కానీ, వీళ్ళ పరిస్థితి కానీ ఇంకో రేంజ్లో ఉంటుంది. వీళ్ళని ఏది తగ్గిస్తుంది, ఏది కంట్రోల్ చేస్తుంది అంటే కనుక గౌరవం, సమాజం, గౌరవం, కీర్తి, ప్రతిష్ట. అక్కడ విషయంలో వీళ్ళు లాక్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు అక్కడ దానికి కాంప్రమైజ్ అవ్వలేరు వీళ్ళు. అది పెద్ద లక్షణం. అందుకనే వీళ్ళు గమ్ముని లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఇంకోటి చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఎంత అవసరమైనా సరే పెద్దవాళ్ళతో పోరాడైనా పెళ్లి చేసుకుంటారే తప్ప, ఏదో రకంగా వాళ్ళ జీవితంలో సెట్ చేసుకుంటారే తప్ప సాధారణంగా తప్పులు చేయడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే రేపొద్దు నలుగురు 4 రకాలుగా చెప్పుకోవడం వీళ్ళకి ఇష్టం ఉండదు, పబ్లిక్ అవడం ఇష్టం ఉండదు. కాబట్టి రిలేషన్షిప్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పచ్చు. ఎంత వాళ్ళతో దగ్గరైనా, ఎంత వ్యవహారం చేసినా కొన్ని అదుపులో ఉంచుకుని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుని జాగ్రత్తగా బయటపడిపోతారే తప్ప బయటపడిపోరు, దొరికిపోరని చెప్పచ్చు ఒక రకంగా.
వ్యవహారాలు అయితే చాలా ఎక్కువగానే నడుపుతారు. పరపురుష వ్యవహారాలు కొంచెం ఉంటాయి. ఒకనొక పర్టికులర్ సమయంలో ఏంటంటే కనుక ఎటు స్టెప్ వేయాలో తెలియనటువంటి పరిస్థితులు కొంచెం ఆ వయసులో కూడా మధ్య వయసులో కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. కానీ వీళ్ళ ఉన్న మెచ్యూరిటీ కానీ వీళ్ళకు ఉండేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ కొంచెం వాటిని అలాంటి పరిస్థితుల నుంచి తప్పించగలుగుతుంది దైవ బలం కానీ భర్త విషయంలోనూ ప్రేమించిన వాళ్ళ విషయంలోనూ మాత్రం ప్రాణం పెట్టేస్తుంది. వాళ్ళ కోసం చాలా బాగా ప్రేమని ఇష్టాన్ని చూపిస్తుంది ఈవిడ. కాబట్టి పార్ట్నర్స్కి వీళ్ళు ఒక వరం అని చెప్పచ్చు. ఎవరైతే వీళ్ళని పెళ్లి చేసుకుంటారో వాళ్ళని వీళ్ళు బాగా అన్ని రకాలుగా మంచి సాటిస్ఫాక్షన్ చేయగలుగుతారని చెప్పచ్చు. అది వంటల్లో కానీ పనిలో కానీ అన్ని విషయాలను కూడా. అలాగే వీళ్ళకి వంటలు చేయడం అంటే ఎంత ఇష్టం అంటే ఎంత బయట పనులు చేసినా ఎంత మెంటల్ స్ట్రెస్ ఉన్నా ఎంత ఉద్యోగాలకు వెళ్ళినా బయట వంటల కన్నా వాళ్ళ వంట వాళ్ళు వండుకుని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళ వంటలు అందరూ ఇష్టపడతారు. రుచికరంగా ఉండడం, రుచికరంగా తినడం, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేకపోవడం, ఫుడ్డీస్ అని కూడా చెప్పచ్చు. వీళ్ళు బాగా ఆహార ప్రియులు, బాగా భోజనాలు వండగలుగుతారు, తినగలుగుతారు. దానికి రిలేటెడ్గా బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ అలాంటి ఆలోచనలు కానీ వీళ్ళు బాగా చేయగలుగుతారు. అలాంటి బిజినెస్లో కూడా వీళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే వీళ్ళ జీవితంలో ఏంటంటే కనుక ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడు ఏదో రకమైన నలత, ఏదో రకమైనటువంటి అస్వస్థత బయటికి కనపడినటువంటి మనుషులకి లోపల ఉండే ఆరోగ్యానికి చాలా డిఫరెన్స్గా కనపడుతూ ఉంటుంది. బయటికి లోపల ఎలా ఉన్నా బయట మాత్రం స్ట్రాంగ్గా ఏ జబ్బులు లేని వాళ్ళ చాలా యాక్టివ్గా కనపడతారు. కానీ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ కొంచెం నిస్సత్వ నీరసం అదంతా బయటికి చూపించరు. వాళ్ళు పడతారే తప్ప ఎంత ఓపిక లేకపోయినా పని విషయంలో మాత్రం వర్క్ ఉందంటే మాత్రం సాగుతారే తప్ప నీరసపడిపోయి డేలా పడిపోయినా వల్ల అవ్వదని చెప్పి వదిలేరు. అవసరమైతే ఏదో ట్రీట్మెంట్ చేయించుకునైనా సరే పనులు చేసుకుంటారే తప్ప పనుల విషయంలో వదిలేరు అనమాట. అలాంటి ధైర్యం బాగా ఉంటుంది. రాజకీయ నాయకులు వీళ్ళు అయ్యారా అన్నట్లయితే కనుక నాయకత్వ లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరో వీళ్ళ దాటి నగ్గలేరు. అసెంబ్లీలో వీళ్ళకన్నా గట్టిగా ఎవరు మాట్లాడలేరు. సమాజంలో కూడా వీళ్ళతో ఎవరు మాటలతో నగ్గలేరు. నోరు పడిపోతారు అవసరమైతే. ఎలాగైనా సరే మాటలతోటి అవతల వ్యక్తుల్ని కాంప్రమైజ్ చేయడం కానీ ఓడించడం కానీ రకరకాలుగా ఇంక ఎలా ఉంటుందంటే ఇంకా ఈ బాబు దాంతో పెట్టుకోవడం అనవసరం రా బాబు అనే రీతిలో రాజకీయాల్లో బ్రహ్మాండమైనటువంటి పదవులు పొందగలుగుతారు. దాంతోపాటుగా ప్రజలకు కూడా బాగా సర్వీస్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళు కూడా సొంతంగా రాజకీయ పరంగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. మంచి ప్రాతిపదిక వేసుకోగలుగుతారు. ప్లానింగ్ బాగుంటుంది. ఏదైనా ఒక పని ప్రారంభం చేశారనుకోండి లాంగ్ టర్మ్లో నిలబడడానికి వీళ్ళు ఎక్కువ ట్రై చేస్తారు, తాత్కాలికంగా కాకుండా. కాబట్టి ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఈ పరిస్థితి వస్తే ఏ స్టెప్ వేద్దాం, ఈ పరిస్థితి వస్తే ఏ స్టెప్ వేద్దాం అని ముందరే ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే వీళ్ళకి పడిపోవడం నచ్చదు, ఒక స్థాయి దిగడం నచ్చదు, స్థాయి పెరుగుతూనే ఉండాలి తప్ప. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ప్రాతిపదిక వేసుకుంటారు. అందుకని రాజకీయాల్లో బాగుంటారు. ఇక సినిమా రంగంలో అయితే చెప్పక్కర్లేదు. సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రారంభమైన లేదా ప్లేబ్యాక్ సింగర్లుగా ప్రారంభమైన ఎలా ప్రారంభమైనా సరే చివరికి హీరోయిన్గా వెళ్ళడమో మంచి పొజిషన్కి వెళ్ళడమో లేదా ఏదో రకంగా డైరెక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఎలాగైనా సరే వీళ్ళు సినిమా ఫీల్డ్లో అయితే మాత్రం ఎక్కువ రాణిస్తారు. సినిమా ఫీల్డ్లో బాగా అవకాశాలు వీళ్ళకి బాగా వస్తాయి. వీళ్ళకి కృషి పట్టుదల బాగా ఉంటుంది. రెండోది తెలివితేటలు, తర్వాత సమయస్ఫూర్తి, తర్వాత రచించే గుణం బాగా ఉండడం వలని, సమాజాన్ని బాగా అర్థం చేసుకోవడం వలని, ట్రెండ్ని బాగా అర్థం చేసుకోవడం వలని, ఫ్యూచర్ని అర్థం చేసుకోవడం వలని. సినిమా ఫీల్డ్లో దాని చాలా ముఖ్యం ఫ్యూచర్ని అర్థం చేసుకోవడం. మనుషులు ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి కథలు నచ్చుతాయి, ఎలాంటి సన్నివేశాలు నచ్చుతాయి, క్రియేటివిటీ, కొత్తగా ఏది క్రియేట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది, ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా ముఖ్యం సినిమా ఫీల్డ్లో. వీళ్ళకి అలాంటి లక్షణాలు ఉంటాయి. ఇన్నోవేషన్ అంటారు చూసారా, వీళ్ళ బ్రెయిన్ ఒక ఇన్నోవేషన్ బ్రెయిన్. అందులో వీళ్ళు సైంటిస్టులుగా కూడా బాగా రాణిస్తారు. వీళ్ళు వంటలు వండినా కూడా విచిత్రంగా వండుతారు, రకరకాలుగా కొత్త ప్రయోగాలు చేస్తారు. ఇంట్లో కూడా కొత్తగా వ్యవహారం చేస్తారు. వీళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ కానీ అందరూ ఒకలా ఎంచుకుంటే వీళ్ళు ఇంకొకలా ఎంచుకుంటారు. అర్థమైందా? వీళ్ళకి కొత్త మోడల్స్, కొత్త కలర్సు, ఇవన్నీ అంటే వినూతనమైన ఆలోచనలు ఉంటాయి. యూనిక్గా ఉంటారు వీళ్ళు. అందుకనే వీళ్ళకి ఏంటంటే కొత్త ఫీల్డ్లు బాగా సూట్ అవుతాయి. కొత్తగా ఏదైనా ఒక కొత్త ఫీల్డ్ వచ్చిందంటే కనుక వీళ్ళు అలాంటి వాటిలో బాగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. కాబట్టి వీళ్ళు ప్రయోగాలు చేయడంలోనూ వ్యవహారాలు రిస్కులు చేయడంలోనూ బాగా సిద్ధహస్తులని ఖచ్చితంగా చెప్పచ్చు. స్పోర్ట్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం, ఆటలు అంటే చాలా ఇష్టం, ప్రయాణాలు అంటే చాలా ఇష్టం, తిరగడం అంటే చాలా ఇష్టం.
అలాగే ఫంక్షన్లు అంటే చాలా ఇష్టం, కుటుంబాలంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉండే ఫంక్షన్స్కి రెడీ అవ్వడం కానీ, వెళ్ళడం కానీ, అక్కడ సరదాగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అక్కడైనా పార్టీలో సరదాగా పార్టిసిపేట్ చేయడం కానీ, పాటలు పాడడం కానీ, డ్యాన్సులు చేయడానికి కానీ, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. కుటుంబంలో అందరితోటి కలిపి సరదాగా ఏదైనా ఫన్నీగా ఏదైనా క్రియేట్ చేసుకోవడాలు, ఇలాగేంటి ఆర్గనైజేషన్ చేయడాలు, ఇవన్నీ చాలా బాగా ఇష్టపడతారు. కాబట్టి అలాగే కుటుంబంతో బాగా కలిసిపోతారు వీళ్ళు. ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి, మనసులో ఉండే కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా, ఎవరన్నా ఉద్యోగాలు చేసే చోట తోటి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఎంప్లాయీస్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళతో ఉన్నారనుకోండి, వాళ్ళతో కూడా ఎలా ఉంటారంటే కుటుంబ సభ్యుల్లో కలిసిపోతారు వీళ్ళు. అంటే వీడెవడో నాకు కింద పని చేసేవాడనో లేకపోతే ఇంకోటనో కాకుండా ఒక తెలియకుండానే ఒక ఎమోషనల్గా ఇంట్లో ఎలా అయితే వాళ్ళతో ఉంటారో వీళ్ళతో కూడా అలాగే చక్కగా ఒక అన్యోన్యంగా మనం కలిసి పని చేసుకుందాం, మన అనే ఫీలింగ్ తోటి చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు నాయకత్వ లక్షణాలు బాగుంటాయి, లీడర్షిప్ క్వాలిటీ అనమాట. కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు చేసే చోట కూడా లీడర్షిప్గా ఉండడం కానీ అలాంటి చాలా బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. అందుకనే వీళ్ళకి ఎప్పుడు కూడా ఉద్యోగాలు బెస్టా వ్యాపారాలు బెస్టా అంటే కనుక వ్యాపారాలే బెస్ట్. ఎందుకంటే ఉద్యోగాల్లో వీళ్ళకి ఎదుగుదల సరిపోదు. వీళ్ళు అసలుకి ఉద్యోగాలు చేయడానికి పుట్టలేదు. అసలు వీళ్ళు ఉద్యోగాలు చేయడం అంటే ఒక లైన్ గీసుకుని అక్కడే ఆగిపోవడం, ఒక సర్కిల్ గీసుకుని దాన్ని దాటకుండా ఉండడం ఉద్యోగం. ఎంచేత ఎంత జీతం వస్తుంది, అంతకన్నా రూపాయి ఎక్కువ రాదు, వస్తే ఏదో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఇంక్రిమెంట్ వస్తుంది. అప్పటిదాకా గీతే, దాని మించి దాటి సంపాదించడానికి ఉండదు, ఖర్చు పెట్టుకోవడానికి ఉండదు. వీళ్ళకి అది నచ్చదు. ఎందుకంటే వీళ్ళ ఆశలు ఎక్కువ, కోరికలు ఎక్కువ. వీళ్ళకి చాలా గ్రాండ్గా బతకాలనే కోరుకుంటుంది తప్ప చిన్నగా వీళ్ళు బతకలేరు అసలు. ఎప్పుడు వీళ్ళకి హై పిచ్లోనే ఉంటాయి ఆలోచనలన్నీ కూడాను. కాబట్టి ఏంటంటే వీళ్ళకి సామాన్యమైన ఆదాయాలు సరిపోవు వీళ్ళ ఆలోచనలకు కానీ, వీళ్ళ ఊహలకు కానీ, వీళ్ళ వ్యవహారానికి కానీ. కాబట్టి వీళ్ళు ఏంటంటే బిజినెస్లు చేసినట్లయితే కనుక కష్టపడతారు. కాబట్టి రాశికి అధిపతి శని కూడా. కాబట్టి వీళ్ళకి తెలియకుండానే ఒకరోజు బద్ధకంగా కూర్చున్నారా ఇంట్లో, తర్వాత రోజు దానికి డబల్ యాక్టివ్గా పనిచేస్తారు వీళ్ళు. 1 గంట టైం వేస్ట్ చేశారా, ఆ తర్వాత 2 గంటల మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. అంటే టైంను వేస్ట్ చేస్తే వాళ్ళే తిట్టుకుంటారు, అనవసరంగా వేస్ట్ చేసేనే ఇప్పుడు నెక్స్ట్ చాలా స్పీడ్గా ఉండాలి మనం. అంటే అలాగా మోటివేటెడ్గా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో బిజినెస్లు చేస్తే కనుక వీళ్ళు ఎక్కువ సాధించుకోగలుగుతారు. అలాగే బిజినెస్లో కూడా ఏంటంటే కనుక ఒక బిజినెస్ చేస్తూ ఉన్నా దీన్ని ఇంకా మనం ఇంకో మెట్టుకు ఎలా ఎక్కించగలమని ఆలోచిస్తూ చేస్తారా తప్ప చాలే బిజినెస్ చేసి అలసిపోతున్నాం లేకపోతే వచ్చింది చాలు అనుకోరు వీళ్ళు. బిజినెస్ చేసేవాడికి అది ఉండకూడదు, అలసట ఉండకూడదు, తృప్తి ఉండకూడదు. బిజినెస్కి ఎప్పుడు కూడా ఐడియాలు ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, పోటీ ఉండాలి ఫస్ట్ బిజినెస్కి. చూడండి చాలా చోట్ల ఒకే చోట 4-5 బట్టల షాప్ పెడతారు, అక్కడే ఎక్కువ అవుతుంది తెలుసా మీకు. చాలామంది అనుకుంటారు ఉన్న చోట ఏం పెడతామరా, పిచ్చి అలవాటు. సంతలోని కూరగాయలు ఎందుకుంటాయి, అన్ని కూరగాయలు ఒకే చోట దొరుకుతాయి కాబట్టి ఎక్కువ మంది జనం అక్కడికి వస్తారు. చూడండి మీకు ఎప్పుడైనా సరే వరుసగా 10 షాపులు ఒకే చోట ఉన్నాయి అనుకుందాం, ఓ టైల్స్ షాపులే ఉన్నాయి, 10 ఒకే చోట ఉండి ఒక చోట ఉంది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు ఎక్కువ? 10 ఉన్న చోటకే ఉంటే ఎక్కడో మంచి వెరైటీ దొరుకుతుంది. సో అలాగా గుత్తాధిపతి ఎక్కువ షాపులు ఒకే చోట ఎప్పుడైతే ఉంటాయో అక్కడ వెరైటీ దొరుకుతుంది అనే ఫీలింగ్ జనాల్లో ఉండి ఎక్కువ మంది జనాలు వస్తారు. ఇది ప్లస్ పాయింట్. దాన్ని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మనం తెలియకుండానే మనలో కొంతమంది కోవట్లు ఉంటారు, కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, మనం వెళ్ళామనుకోండి లోకు అవుతాం. మనం ఏం చేయాలంటే కొంతమంది స్టాఫ్ని రహస్యంగా పెట్టుకుని వాళ్ళని కస్టమర్లా అన్ని షాపులకి తిరగమనాలి. ఎక్కడ ఏ మోడల్ బాగుంది, ఏ రేట్లు చెప్తున్నారు తెలుసుకు రమ్మంటూ ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలి, వీడు వచ్చిన కస్టమర్కి దానికన్నా బెస్ట్ క్వాలిటీనైనా అందించాలి, దాంతోపాటు వాడికన్నా కనీసం పావలా తగ్గిస్తే చాలు. జనాలకి పావలాకి కకృతి పడే మన మనుషులందరూ కూడా. మన భారతదేశ సైకాలజీ అంతా కూడా డిమార్ట్ సైకాలజీ. డిమార్ట్ ఏంటి, రూపాయి తక్కువ ప్రతి వస్తువుకి, కానీ మనం క్యూ కట్టుకుని అక్కడికి వెళ్తాం, పళ్ళు మానేసుకుని ఓ పూట వేస్ట్ చేసుకుని. క్వాలిటీ కూడా తక్కువ ఉంటాయి. మనం ఒక పూట పని మానేసుకుని రూపాయి తక్కువ అని క్యూలోకి వెళ్ళి అక్కలేని పనికి మాల వస్తువులు ఎక్కువ కొనుక్కుని వస్తాం. దాని సైకాలజీ అది. అదే మనం కిరాణా కొట్టుకు వెళ్ళాం అనుకోండి, రూపాయి ఎక్కువైనా నిమిషంలో వస్తాం. క్వాలిటీ ఉంటాయి, క్వాలిటీ గురించి మనం మాట్లాడకూడదు, రకరకాలుగా మళ్ళీ కామెంట్ వస్తాం మనకి ఎందుకు వచ్చింది. డిమార్ట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ప్రస్తుతం సమాజంలో. అంచేత వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం. అంచేత ఏంటంటే ఓ రూపాయి ఎక్కువైనా కూడా మనం వెళ్తాం, ఏది కావాలో అదే కొనుక్కొస్తాం. అర్థమైందా మీకు? అది డిమార్ట్కి వెళ్ళాం అనుకోండి రూపాయి తక్కువ అని మన టైం వేస్ట్ అవుతుంది,
దాంతో పనికి వాళ్ళు ఎక్కువ చాలా కొనుక్కొస్తాం. కొనేస్తాం. అవసరమైంది తక్కువ, చూసి కొనుక్కోవాలి ఎక్కువ. వాళ్ళ బిజినెస్ ఐడియాస్ అవి. అలాగే ఏంటంటే వీళ్ళ జీవితంలో కూడా బిజినెస్లు చేసేటప్పుడు నలుగురితో పోటీ పడినప్పుడు జస్ట్ పావలా తగ్గించిన, రూ. 10 తగ్గించిన జనాలు ఆ రూ. 10కే ఇదో కాంప్రమైజ్ అవుతారు. అలాంటి సైకాలజీ ఉంటుంది మన వాళ్ళలో. అలాగే వీళ్ళు బిజినెస్ అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని చెప్తున్నాను. ఇలాగా పోటీ పడి ఆ పోటీలో నగ్గడానికి కొంచెం అవసరమైతే ఇలాంటి రాజకీయాలు చేసి ఇలాంటి వ్యవహారాలు చేసి నగ్గగలిగే అద్భుతమైనటువంటి మెంటాలిటీ వీళ్ళకు ఉండడం వల్ల బిజినెస్లో బ్రహ్మాండంగా యోగిస్తారు. వీళ్ళకి అనేక రంగాల బిజినెస్లు బాగా సూట్ అవుతాయి. ఏం బిజినెస్లు సూట్ అవుతాయి అంటే కనుక ఆయిల్స్ బిజినెస్లు, కూరల బిజినెస్లు, పప్పుల బిజినెస్లు, కిల్లీ షాపులు, లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్స్, డ్రాయింగ్ ఐటమ్స్, అలంకారం సామాగ్రి, బ్యూటీ పార్లర్ ఐటమ్స్, బ్యూటీ టిప్స్కు సంబంధించిన ఐటమ్స్, కాస్మోటిక్స్, షాంపూలు, పౌడర్లు, రకరకాల తయారు చేయడాలు, సబ్బులు తయారు చేయడాలు, అలాగే అందానికి రిలేటెడ్గా ఉండేటటువంటి వస్తువులు, సామాగ్రి, గృహోపకరణ వస్తువులు, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అలాగే ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలాంటి హోమ్ అప్లయన్స్, అలాగే ఇలాంటి ఫర్నిచర్ సామాన్లు, మొబైల్ షాపులు, అలాగే హెయిర్కి సంబంధించి రిలేటెడ్గా ఉండేటటువంటి ఆయిల్స్, అలాగే ఆయుర్వేదిక్ పరమైనటువంటి ప్రోడక్ట్స్, హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించగలుగుతారు. ఫుడ్లో అయితే ఇంకా తిరుగు లేదని చెప్పచ్చు. ఫుడ్లో అయితే నెంబర్ 1 వీళ్ళకి ఫుడ్ టేస్ట్ బాగా తెలుసు. ఫుడ్ బిజినెస్లో అయితే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతారు. వీళ్ళకి కూడా క్రౌడ్ కిచెన్లు బాగా సూట్ అవుతాయి. హోటల్స్ పెట్టచ్చు, ఫాస్ట్ ఫుడ్ పెట్టచ్చు. ఫుడ్ వీళ్ళు పెట్టి కర్రీ పాయింట్ లాంటివి వీళ్ళు పెట్టారంటే కనుక అసలు అందించలేరని చెప్పచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాంటివి రకరకాలవన్నీ కూడా వీళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మడాలు, లేకపోతే కనుక అప్పడాలు, వడియాలు, చెక్కిలాలు, చెగోడీలు, పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రిలు, పేరెంటాలకు సంబంధించినటువంటి సామాగ్రిలు, వాటిలో బాగా డబ్బులు సంపాదిస్తారు. ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా బాగా సంపాదిస్తారు. కవర్లు మ్యానుఫ్యాక్చరింగ్లు, డిస్పోజల్ ఐటమ్స్, ఇలాంటి వాటిలో బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఇలాంటి ఎన్నో రకాల వాటిల్లో అంటే ఇలాంటి వృత్తులన్నింటిలో కూడా వీళ్ళు చాలా బాగా డబ్బులు సంపాదించగలుగుతారు. ఇలాంటి వ్యాపారాలు పెట్టినట్టయితే కనుక టీ స్టాల్స్ కూడా బాగుంటాయి, కాఫీ షాపులు బాగుంటాయి, జ్యూస్ షాపులు బాగుంటాయి. తర్వాత ఎవరికైనా సరే సర్వీస్ సెక్టార్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. సర్వీస్ సెక్టార్ అంటే ఇంచుమించు కుంభరాశిలో ఉన్న ఒక ఆవిడ చెప్తే ఒక విషయం చెప్తాను, ఒక స్టోరీ చెప్తాను నేను. ఒక ఆవిడ ఉంది మనకి ఇప్పుడు 2020లో వచ్చింది ఒక ఆవిడ ఏంటంటే కొంచెం శాంతాశ్రమమును రౌతులపూడికి దగ్గరగా పంట పొలాలు ఉన్నాయి ఆవిడకి. మామిడి తోటలు, ఇవన్నీ రకరకాల తోటలు ఉన్నాయి అక్కడ. ఆవిడది కుంభరాశి. ఆవిడ వచ్చింది. ఆవిడకి సర్వీస్ అంటే చాలా ఇష్టం. పరోపకారం ఏదో శరీరం అన్నట్టుగా సమాజ సేవ, రకరకాలు చాలా మంచి మంచి పనులన్నీ కూడా చేసింది ఆవిడ ఏంటంటే బిజినెస్ పెట్టాలని ఐడియాతో వచ్చింది. ఎప్పుడైనా ఆవిడ ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనల్ని మనం ఒక్కసారి టేప్ రికార్డులో బ్యాక్ ఫార్వర్డ్కి వెళ్ళినట్టుగా రివైండ్ చేసుకుని మనకి ఏమొచ్చు, మనం ఏం చేస్తాం, మనకి ఏమి ఇష్టాలు ఉన్నాయి, మనకి ఏది సులువు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మన స్కిల్స్లోనే ఉంటాయి బిజినెస్లు అన్నీ కూడా. అర్థమైందా? అదే అప్పుడు సక్సెస్ అవుతాం ఎక్కువగా. మనం ఏంటంటే ఎవరినో చూసి చేస్తాం బిజినెస్, అక్కడ పొరపాటు పడతాం. అది వద్దు. ఇన్నోవేటెడ్గా ఉండాలి. ఆ సర్వీస్ తక్కువ మంది చేయాలి. దాని అవసరం దానికి పోటీ తక్కువ ఉండాలి. అసలు ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి గురు. అసలు పాయింట్ బాగా చెప్పారు. మనకి ఇష్టమైన పని అనుకోండి, ఎంజాయ్ చేసినట్టు అద్భుతం అది. అసలు పాయింట్ ఇదే. మనకి ఇష్టమైన పనిలో మనం కష్టమైన సక్సెస్ అవుతాం. మనకి ఇష్టం లేని పనిలో దూరం అనుకోండి, అది నిలబడదు అసలు. అలాగే వీడికి ఏంటంటే సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. వీళ్ళ ఇంట్లో ఏదైనా కూరలు మిగిలిపోయినా, బట్టలు మిగిలిపోయిన అనాథాశ్రమాలు పంచిపెట్టడాలు, ఇలా పాపం కొంచెం అలాంటి సర్వీసులు బాగా చేస్తూ ఉండేది. ఆవిడ పాపం బిజినెస్ పెట్టుకోవాలని తాపత్రయంతో వచ్చింది. సరే ఏంటమ్మా రకరకాల బిజినెస్ మాట్లాడుకున్నాం, అవేమి పెద్దగా వీడికి సూట్ అవ్వలేదు, నచ్చలేదు. అప్పుడు నేను చెప్పాను, అమ్మా మీరు ఇలాగ అనాథాశ్రమాలకి వాటికి వీటికి సర్వీసులు చేస్తూ ఉంటారు కదా, ఓ పని చేయండి, మీకు పంట పొలాలు ఉన్నాయి కదా, ఓ పని చేయండి, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది పెట్టండి. అయితే దాన్ని ఇన్నోవేటెడ్గా పెట్టండి. ఇప్పటిదాకా ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి మీ ఓల్డ్ ఏజ్ హోమ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపించాలి. అది ఎలా ఉండాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్లా కాదు, అది ముసలి వాళ్ళకి పిక్నిక్ పార్క్లో ఉండాలి. అది ముసలి వాళ్ళ మెంటాలిటీ ఏంటి, ముసలి వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళకి ప్రశాంతతతో పాటుగా డెవోషనాలిటీ టచ్, హెల్త్ కేరు, ఆరోగ్యకరమైన ఆహారము, పౌష్టికమైన ఆహారము, అరుగుదలకు సంబంధించిన ఆహారంతో పాటుగా దగ్గరగా హాస్పిటల్ ఉండాలి, హాస్పిటల్ కేరింగ్ ఉండాలి. రెండోది ఎంటర్టైన్మెంట్ ఉండాలి వీళ్ళకి. ముసలి వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళకి మాట్లాడకుండా ఉండడం కుదరదు. ముసలి ఇంట్లో ఉన్నా కూడా బురద తింటూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మనమేమో వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళకి చికాకు వచ్చేస్తుంటుంది.
కాబట్టి ఏం చేయాలంటే మీరు ఎక్కువగా ఇమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి. ఓల్డేజ్ హోమ్ అంటే ఎలా ఉండాలంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళాలంటే అసహ్యం కలగాలి, బోర్ కొట్టకూడదు, ముసలి వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి. ఆ ఇంటికి వెళ్ళినా కూడా మేము మొబైల్స్ వెళ్ళిపోతాను రా దింపేరా అనగలగాలి. అలా ఉండాలంటే వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యం హాస్పిటల్ దగ్గరగా ఉండాలి. ఇంచేత ముసలి వాళ్ళకి ఎప్పుడు ఏ సమయంలో ఏ ఆపద వస్తుందో తెలియదు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్. అంటే ఆవిడ అలాగే ప్లాన్ చేసుకుని కొంచెం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతంలో 2 ఎకరాల భూమి తీసుకుని దానికి సంబంధించి మంచి తోట అది తీసుకుని దాంట్లో చక్కగాను ఒక మంచి మంచి విల్లాస్లా కట్టింది. చాలా కాస్ట్లీ విల్లాస్లా కట్టి ఎవరికి వాళ్ళకి సెపరేట్ బెడ్లు, సెపరేట్ వ్యవహారము అన్నీ ఉండి వేడి నీళ్ళతో సహా అన్ని రకాల ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్తో సహా ఏర్పాటు చేసేవాడికి టైంకి ఫుడ్, టైంకి మంచి ఆహారము, పౌష్టికమైన ఆహారం, మంచి స్నాక్స్ అన్నీ కూడా అరుగుదలకు మంచిది, ఆయిల్ లేకుండా, ఉప్పు పదార్థాలు అవి లేకుండా ఉడికించినటువంటివి ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తూ. అంటే అది ఎలా ఉంటుందంటే ఆ ఓల్డేజ్ హోమ్లోకి వెళ్తే 80 ఏళ్ళకి చచ్చిపోయేవాడు 100 ఏళ్ళు బతుకుతాడు. బీపీ షుగర్లతో వెళ్ళిన వాడు ఆ ఓల్డేజ్ హోమ్లో బీపీ షుగర్లు కంట్రోల్ అయిపోతాయి. అంటే ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవ్వడం అంటే ఏదో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జాయిన్ అయినట్టు తయారు చేస్తుంది ఆవిడ. దాంతోపాటుగాను ఒక యోగా టీచర్ని వేసుకుని, ఒక దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయించేటటువంటి టీచర్స్ని వేసుకుని ప్రతిరోజు పొద్దున్నే మీరు ఖచ్చితంగా ఈ టైంకి రావాలి, ఈ టైంలో మెడిటేషన్ చేయాలి, ఈ టైంలో ధ్యానం చేయాలి, ఈ టైంలో వాళ్ళ చేత చిన్న చిన్న యోగాసనాలు వేయించడం, అది అయ్యాక వాళ్ళకి అక్కడే కాఫీ ఇవ్వడం, వెళ్ళిపోయి మళ్ళీ సమయానికి రమ్మడం, లిమిట్గా వాళ్ళకి ఫుడ్ పెట్టడం, లిమిట్గానే అతిగా పెట్టకుండా, ఎందుకంటే మళ్ళీ తొందరగా ఆకలి వేయాలి వాళ్ళకి, జాగ్రత్తగా ఉండాలి. రకరకాల రోజుకు ఒక రకమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం. ఒకరోజు ఏదో ఎవరినో డ్యాన్స్కి, నృత్యానికి, భరతనాట్యాలకి రమ్మడం, ఒకరోజు ఏదో సరదాగా ఉపన్యాసాలు లాంటివి పెట్టడం, ఒకరోజు ఏదో ఇంకో రకమైనటువంటి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం. అలాగా వెరైటీ ఎక్కడ కూడా వెరైటీ ఉన్నాయో అది ఒకరోజు సంగీత కళాశాల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి సంగీతం భావాలు పెట్టించడం. ఇలాగేంటంటే అది ఒక రోజుకు ఒక ప్రోగ్రామ్ అండి, రోజుకు ఒక కొత్త ప్రోగ్రామ్ అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటే, అలాగే అప్పుడప్పుడు సెలబ్రిటీలు తీసుకురావడం, మంచి మంచి వాళ్ళని పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని తీసుకురాంచి వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం. ఇలాగేంటంటే అట్మాస్ఫియర్ని చాలా అందంగా క్రియేట్ చేసి ఆవిడ చాలా అద్భుతంగా క్రియేట్ చేసేసరికి ఇప్పుడు పోటీ కడుతున్నారు దానికి. చాలా అద్భుతమైన, అంటే డబ్బులు కూడా పెట్టింది ఆవిడ, 15,000 రూపాయలు. దానికి ఎవరు కూడా ఖర్చులు అవుతాయి కదా, అమౌంట్ పెట్టుకుంది ఆవిడ. 15,000 రూపాయలు అంటే ఇప్పుడు ఎవరికి లెక్కలేదు, బోల్డ్ ఫంక్షన్స్ వస్తాయి, ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి. అవును, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా యుఎస్ లో పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఉండాలి, వాళ్ళు వచ్చి ఉండలేరు, ఇక్కడ చూసుకోలేరు, వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండలేరు. సో అలాంటప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమే వాళ్ళకి అన్ని రకాల మంచి ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటు ఏంటి, కొంతమంది వర్కర్స్ ప్రత్యేకంగాను వాళ్ళకి ఏ మెడిసిన్స్ కావాలో ప్రతిరోజు తెలుసుకోవడం, సిటీలోకి వెళ్ళి తీసుకురావడం. ఒక ప్రత్యేకంగా ఒక ఎంప్లాయీ ఏంటంటే కనుక వీళ్ళ హెల్త్ కేర్ ప్రతిరోజు బీపీ, వారానికి ఒకసారి షుగరు, రోజు చెక్ చేసేటటువంటివి ఒక మనిషిని, ఒక ఆర్ఎంపీని పెట్టి డైలీ ఒక చార్జ్ పెట్టడం, వాళ్ళు మాత్రలు వేసుకున్నారా లేదా, మాత్ర వేసుకుంటే టిక్ పెట్టుకోవడం. ఇలాగా అందుకే దానివల్ల చూడండి ఇంట్లో వీళ్ళకి సరిగ్గా మాత్ర వేసుకోకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అలాగా వాళ్ళకి అవన్నీ క్రియేట్ చేసేసరికి వాళ్ళకి నిజంగా చెప్తే, ఒకరోజు నేను వెళ్ళాను స్పీచ్ ఇవ్వడానికి, వెళ్తే వాళ్ళు నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నారంటే మొహాల్లో కళ, తెలియనటువంటి ఉత్సాహం, ఆనందం. అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఆడిస్తూ ఉండడం వీళ్ళందరూ చేస్తారు. క్యారమ్ బోర్డులు ఎన్ని ఉన్నాయి, అసలు గేమ్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ, ఎవరికి వాళ్ళకి వచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడుకోవచ్చు. రకరకాలుగా వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు ఒక రకమైనటువంటి వింగ విడిపోతుంటారు, మగవాళ్ళు ఒక రకంగా వింగ విడిపోతుంటారు, సోది బోల్ కబులు చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు. అదే వాకింగ్లు చేయడానికి చక్కని ట్రాక్ ఏర్పాటు చేయడం, చాలా మంచి డెవోషనల్గా. అక్కడ పక్షులు పెంచుతారు వీళ్ళు, వాటిని పెంచుతారు, వీటిని పెంచుతారు. అంటే వాతావరణం ఎలా ఉంటుంది అంటే కనుక ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టు. అంటే ఓల్డ్ ఏజ్లో స్ట్రెస్ ఉండకూడదండి, బాధ్యత ఉండకూడదు, బరువు ఉండకూడదు, భయం ఉండకూడదు. రెండోది నమ్మకం, భరోసా. వీళ్ళకి ఏంటి, ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి నన్ను ఎవడో చూడడేమో, నేను చచ్చిపోతానేమో, సడన్గా నాకు హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళగలరో లేదో, దగ్గర ఉంటుందో లేదో, ఈ భయాలతో బతుకుతారు వీళ్ళు. వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇవిడ, నీకు తేడా వచ్చిందా 5వ నిమిషంలో నువ్వు హాస్పిటల్లో ఉంటావు అన్న కాన్ఫిడెన్స్ అసలు లెక్క చేయట్లేదు. అదే బిజినెస్ చేసినా కూడా అదొక సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం. ఇదే కుంభరాశి, అదే కుంభరాశి. వాళ్ళు సామాన్యులు కాదు. కుంభరాశి వాళ్ళంటే ఆలోచిస్తే అది వాళ్ళకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, డబ్బు సంపాదించాలి,
ఇందులో పేరు సంపాదించాలి. ఇన్ని ఉన్నాయి లేదా? అదే అంతే, అన్ని రకాలు కవర్ అయిపోయాయి. అదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను. సో ఇప్పటిదాకా ఎవరైనా కుంభరాశి స్త్రీలు కనుక ఇంట్లో మిగిలిపోయారు అంటే గురుగారు చెప్తున్నారు కదా, మీరైతే కనుక సామాన్యులు కాదు. ఇంకా ఏమైనా సలహాలు తీసుకోవాలన్నా గురుగారిని తప్పకుండా సంప్రదించాలి. తప్పకుండా ఇలాంటివి ఎన్నో వందల ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర, ఒకటే రెండు కాదు. నిజంగా మీరు చేయాలి, మీరు బిజినెస్ చేయాలనుకుంటే కనుక చాలా తక్కువ సమయంలోనే మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి, అంతే. మీలో కసి ఉండాలి, మీలో పట్టుదల కసి, సంపాదించాలని కసి ఉంటే వందల ఐడియాలు నేను ఇవ్వగలను. మీ రాశిని బట్టి మీకు ఏవి సూట్ అవుతాయి అనేటటువంటి. కాకపోతే అవి మీరు సద్వినియోగపరుచుకోవాలి. ఏ దేనికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికైనా కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఫస్ట్ దిగజారు ఉండాలి. మనం వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు మొట్టమొదటి రోజు అందరూ వచ్చేసి కొన్నాళ్ళు చూపించాలి కదా. మీకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను చెప్పిన ఓల్డేజ్ హోమ్ గురించి అనుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వ్యక్తులను కలవాలి ఫస్ట్, అలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాలి, లేదా అలాంటి ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళి అక్కడ ఏంటో చూడాలి, అలాంటి వాళ్ళతో ఇదవ్వాలి. మీరు ఎక్కడైనా ఇబ్బంది పడితే మీకు పలానా ఎమ్యూనిటీస్ మేము ఇవ్వగలగాలని చెప్పాలి, ఎక్కించుకోవాలి బిజినెస్. అంటే ఫస్ట్ రీసెర్చ్ చేస్తే ఏమేమి పెట్టుకుంటే అడ్వాంటేజ్ అవుతుందో తెలుస్తుంది, ఏ బిజినెస్ లో అయినా కూడా. అంతే, ఫస్ట్ తిరగాలి, తిరిగి అన్ని రకాలు తిరిగి అన్ని ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బిజినెస్ పెట్టాలి. ఫస్ట్ అసలు బిజినెస్ ఎప్పుడు పెట్టకూడదు. అందులో నేను ఎప్పుడు కూడా ఫస్ట్ అసలు బిజినెస్ చేయొద్దని చెప్తాను. ముందర జాబే చేయాలి. నువ్వే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావో దానికి రిలేటెడ్ జాబ్ చేయాలి ఫస్ట్. అది సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, లేకపోతే కాఫీ షాప్ అయితే కాఫీ షాప్, లేకపోతే కూరలు కొట్టు అయితే కూరలు కొట్టు, లేకపోతే హోటల్ అయితే హోటల్, బట్టల షాప్ అయితే బట్టల షాప్, ఏదవని నువ్వు ఎంత పెద్ద బిజినెస్ అయినా చేయదు. కానీ ఫస్ట్ నువ్వు ఇనీషియల్గా ఒక సంవత్సరం జాబ్ చేయాలి. అప్పుడే నీకు దాంట్లో ఉండే ఆటుపోట్లు, కష్ట సుఖాలు, నష్టాలు, ఎక్కడ ఓనర్ నష్టపోతున్నాడు, ఎక్కడ ఓనర్ లాభపడుతున్నాడు, ఇవన్నీ తెలిస్తే నువ్వు నష్టపోవు. అర్థమైందా? ఇలా చేసుకోగలిగితే కనుక కుంభరాశి వారు ఎన్నో ఐడియాస్ తెచ్చుకోగలుగుతారు, ఎన్నో ఇన్నోవేటెడ్గా. అదే చెప్తున్నాడు, కుంభరాశిలో ఉండే ప్రత్యేకత ఇన్నోవేషన్. నలుగురు చేసేది వీళ్ళకి నచ్చదు, పోటీ అసలు నచ్చదు, కొత్తగా ఉండాలి, మనం ఇచ్చేటటువంటి సర్వీస్ ఎవరు ఇవ్వకూడదు. అలాంటి బిజినెస్లు చేయడానికి వీళ్ళు పుట్టారు, అలాంటివి చేయగలుగుతారు, ఇన్నోవేషన్గా ఉండగలుగుతారు. కాబట్టి బ్రహ్మాండంగా రాణిస్తారు కుంభరాశి వారు. కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద మైనస్ పాయింట్లు కొన్ని ఉన్నాయి. గురుగారు వీళ్ళు ఏ ఏజ్లో సక్సెస్ అవుతారంట? అది చెప్పాలి. వీళ్ళకి సాధారణంగా చిన్న వయసులోనే ఎక్కువ సక్సెస్ ఉంటుంది. 25 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు సక్సెస్ని చూస్తారు. మధ్య వయసు వచ్చేసరికి సెటిల్ అయిపోతారు బాగా అని చెప్పచ్చు. 40-50 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళు సంపాదించవలసిన అవసరం అయితే ఉండదు, రొటేషన్ తప్ప. కానీ 25 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపే వీళ్ళు ఎక్కువ కష్టపడతారు. ఆ ఏజ్లో బాగా ప్రయోగాలు చేస్తారు, ఇన్నోవేషన్గా ఉంటారు, సంపాదిస్తారు, లెవెల్కి వెళ్తారు. ఆ తర్వాత పేరు కోసం సంపాదిస్తారు తప్ప అవసరం కోసం కాదు. ఆ స్థాయికి అయితే వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ జీవితంలో ఎక్కువ దెబ్బలు తినేది ఎక్కడ అంటే కనుక ఫ్యామిలీస్. వీళ్ళ ఫ్యామిలీస్ వల్ల, కుటుంబాల వల్ల, అన్నదమ్ములతోటి లేదా అక్క చెల్లెలతోటి చిన్న చిన్న విద్వేషాలు, వివాదాల వల్ల, కొన్ని ఆస్తి తగాదాల వల్ల, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళ జీవితంలో సమస్యలు రావడం, ప్రాపర్టీస్ కొనేటటువంటి సమయాల్లో కానీ, లావాదేవీల వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు పడడం, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, రకరకాల వ్యవహారాలు దూరినా, ఇన్వాల్వ్ అయినా అలాంటి వాళ్ళు నష్టపోవడాలు, చిట్టీస్ కానీ ఇంకోటి కానీ షేర్స్లో డబ్బులు పెట్టి అలాంటి వాటిలో నష్టపోవడాలు, ఫైనాన్షియల్గా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండడాలు, అలాగే కొత్త నమ్మక ద్రోహాలకి గురవుతూ ఉండాలి, ఫ్యామిలీ రిలేషన్స్లోనే కావాల్సిన వాళ్ళు, స్నేహితులు మోసాలు చేయడాలు, ఇలాంటివి ఎక్కువగా గురవుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే పక్కవాడు పాడైపోతుంటే ఆదుకోవాలని కొనమ్మలాన్ని చాలాసార్లు వీళ్ళు తొందరగా స్టెప్ వేసి ఎక్కువ మందికి సహాయం చేసి మోసపోతూ ఉంటారు. అలాంటి మోసపోయే గుణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. అన్నిటితో పాటు వీళ్ళకి ఏంటంటే పైకి మంచిగా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు వీళ్ళ జీవితంలో. అది స్నేహితుల్లోనూ, కుటుంబ సభ్యుల్లోనూ, బంధువులు కూడా ఉంటారు. అలాగే పైకి వీళ్ళని చూసి అందంగా మాట్లాడి వెనకాల వీళ్ళ మీద గురించి చెడుగా చెప్పేవాళ్ళు, నిందారోపణలు వేసేవారు, చెడు ప్రచారాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి తెలియకుండానే ఒక సమయంలో దాని విషయంలో చాలా డిస్కరేజ్ అవుతారు, విరక్తి చెందుతారు, మానసిక వైకల్యానికి గురవుతారు. నేను ఇంత మంచి పని చేశాను వీళ్ళకి, ఇంత హెల్ప్ చేశాను వీళ్ళకి, కానీ నా మీద ఎందుకు ఇలా వీళ్ళు దుష్ప్రచారం చేశారు, నన్ను ఎందుకు ఇలా డిగ్రేడ్ చేయడానికి ట్రై చేశారని సమాజం మీద విరక్తి వస్తుందన్నమాట, అసహ్యం వచ్చేస్తుంది. ఎవరిని నమ్మకూడదురా బాబు, అసలు మనుషులనే నమ్మకూడదురా బాబు, మనుషులంతా ఇంతేరా బాబు అనే విరక్తికి వచ్చేసి స్థితి, వైరాగ్యము, విరక్తి, ఆందోళన, సైకలాజికల్ డిప్రెషన్లు చాలా లోనయ్యే పరిస్థితులు అయితే మాత్రం వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా చూస్తారు. కానీ ఎంత బాధపడతారో, ఎంత కృంగిపోతారో అంత సైకలాజికల్గా స్ట్రాంగ్ తెచ్చుకుని మళ్ళీ వాళ్ళ జీవితంలో వీళ్ళందరికీ సమాధానం చెప్పగలిగే రీతిలో కష్టపడతారు.
ఆ కష్టం ఎలా ఉంటుందంటే మాత్రం కొన్ని సంవత్సరాల పాటు త్యజిస్తారనమాట వాళ్ళ జీవితాలని, కుటుంబాలని, పరిస్థితుల్ని త్యజించి ఎలాగైనా సరే వాళ్ళ జీవితంలో మంచి పొజిషన్కి అయితే మాత్రం వెళ్తారు. కాబట్టి ఆ స్థాయి అయితే మాత్రం వీళ్ళకి చాలా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళ జీవితంలో కష్టకాలం అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి అది కష్టమని మాత్రం అనుకోకండి, పరీక్షాకాలం అని మాత్రం అనుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అయితే బ్రహ్మాండంగా వస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే వీళ్ళకి కొంతకాలం ఈ ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్, ఫ్యామిలీ బాధ్యతలు ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో బరువు మోయలేనంత బరువు మీతకెత్తుకుని అది దింపలేక, తుంచలేక, ఏదో చేయలేక ఎలాగ ఒకలాగా మొత్తం మీద అయితే ఈది బయటపడిపోయేదాకా కూడా వీళ్ళు కష్టపడాలి. ఆ సమయాల్లోనే వీళ్ళ జీవితంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి తప్ప అది దాటిన తర్వాత మాత్రం వీళ్ళు చాలా ప్రశాంతంగా, హ్యాపీగా మంచి లైఫ్ని, సక్సెస్ఫుల్ లైఫ్ని మాత్రం డీల్ చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళ జీవితంలో బ్యాడ్ ఏంట్రా అంటే కనుక పర్సనల్ లైఫ్లో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ, ఎమోషనల్ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆస్తుల విషయాల్లో కానీ మాత్రం తప్పకుండా వీళ్ళ జీవితంలో దెబ్బలు అయితే తింటారు. ఆ దెబ్బలు వీళ్ళకి ఖచ్చితంగా గుణపాఠాలు అవుతాయి. కొంచెం గ్రహస్థితి దోషాల వల్ల కూడా, అది కూడా నేను చెప్తున్నాను, ఇవన్నీ దేని వల్ల కారణం అవుతాయి అంటే కనుక వాళ్ళ జీవితంలో ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, రాహువు కుజులు బాగులేనప్పుడు కానీ, నడుస్తున్న దశలో శని మహర్దశ నడుస్తున్నప్పుడు కానీ వీళ్ళ జీవితంలో ఈ సమస్యలు, ఈ కృంగుబాట్లు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఫ్యామిలీ రిలేషన్లో గొడవలు, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట బీభత్సమైనటువంటి ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. అందుకని ఆ సమయంలో వీళ్ళు కనుక డేట్ ఆఫ్ బర్త్లు చూపించుకుని, మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ చూపించుకుని, జాతకం చూపించుకుని, ఆ పరిహారాలు అవి చేయించుకుని ఎదరికి వెళ్ళి జాగ్రత్త పడి కొంత దేవతార్చన పూజలు, కొంచెం మంచి మంచి వ్యవహారాలు చేసుకుంటూ జాగ్రత్త పడితే కనుక మళ్ళీ భవిష్యత్తులో ఎలాగైతే పడిపోయారో, ఎలాగైతే దెబ్బతిన్నారో మళ్ళీ తిరిగి అంత పైకి లేవగలుగుతారు. మళ్ళీ పడిపోరు ఇంకా జీవితంలో, ఆ సమస్య లేదు. ఇంకా మంచి హై పిచ్కి అయితే మాత్రం వెళ్ళిపోతారు. వీళ్ళు బాగుండడమే కాదు, వీళ్ళ వల్ల వీళ్ళ ఫ్యామిలీలు, కుటుంబాలు కూడా బాగుపడతాయి. వీళ్ళ స్నేహితులు కానీ, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళ స్టాఫ్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ అందరూ బాగుంటారు వీళ్ళు. అంటే అదే చెప్తున్నాను, కుంభరాశి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. కుంభరాశి వాళ్ళు బాగుంటే వాళ్ళు 10 మందిని మోసం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు 10 మందికి పెట్టేవాళ్ళు, పెట్టి తినేవాళ్ళు. ఫస్ట్ ఏదైనా వండినా కూడా అందరికీ పెట్టే కానీ చివరిలో వీళ్ళు తింటారే తప్ప ముందర తినేసి పక్క వాళ్ళకి పెట్టరు వీళ్ళు. అది వృత్తిలోనైనా, ఉద్యోగంలోనైనా, శాలరీలోనైనా, డబ్బుల్లోనైనా, ఇందులోనైనా సరే ముందర వాళ్ళు హ్యాపీగా ఉండాలి, తర్వాత దీన్ని హ్యాపీగా ఉండాలి. ఇలాగ అందరినీ హ్యాపీగా ఉంచే తత్వమే తప్ప అందరినీ కుళ్ళిపోయే తత్వం వీళ్ళకి ఉండదు. ఎదుటి వాళ్ళు చూసి కుళ్ళిపోవడం, పాడు చేసేయడం అలాంటి సమస్యలు అయితే వీళ్ళకి ఉండవు. కాబట్టి మంచి జాతకులు అని చెప్పచ్చు, నమ్మకస్తులు అని చెప్పచ్చు. ఫస్ట్ ఎవరైనా నమ్మచ్చా, ఏ రాశి వాళ్ళైనా నమ్మచ్చా అంటే కనుక కుంభరాశి వాళ్ళు నమ్మచ్చు. ఎందుకంటే వీళ్ళు మోసాలు చేయరు. ఏదైనా సమస్యల వల్ల, ఏదైనా ఇబ్బందుల వల్ల, ఏదైనా కొంచెం నలిగితే నలుగుతారేమో తప్ప అవతల వాళ్ళని మోసం అయితే చేయరు. ఏదో ఒక రోజు వాళ్ళకి తిరిగి మళ్ళీ ఇవ్వాల్సిందో కొందో ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ విషయంలో ఒకటి, హెల్త్ విషయంలో ఒకటి, ఆరోగ్యంలో విషయంలో మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి రోగం మాత్రం వెళ్ళి ఎక్కువ ఏడిపిస్తుంది వీళ్ళని మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే. కారణం ఏంటంటే వీళ్ళకి ఈ సమస్యల వల్ల అవ్వచ్చు, బరువు బాధ్యతల వల్ల అవ్వచ్చు, కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, ఏదో కారణం కావచ్చు, వీళ్ళని వీళ్ళు పట్టించుకోవడం తక్కువ ఉంటుంది వీళ్ళు. దానివల్ల ఏంటంటే హెల్త్ కేర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మధ్య వయసుకు వచ్చేసరికి వీళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు, గమ్ముని స్ట్రెయిన్ అయిపోవడం, గమ్ముని సిక్ అయిపోవడం, వీక్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఎక్కువగా కళ్ళకి సంబంధించినటువంటి రోగాలు, అలాగే శిరోకి సంబంధించినటువంటి, మెదడుకి సంబంధించినటువంటి తలకాయ నొప్పులు లాంటివి ఎక్కువ వస్తూ ఉండడాలు, కాళ్ళకి మోకాళ్ళకి సంబంధించినటువంటి, మడవలకి సంబంధించినటువంటి నొప్పులు, అలాగే కిడ్నీ బాధలు, ఉదర సంబంధమైన వ్యాధులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్, కండరాల బలహీనత ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోవడం, మంచి డైట్ తీసుకోవడం, మంచి వ్యవస్థ తీసుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, భక్తిభావం ఎక్కువ, ఆలయ దర్శనాలు చేయడానికి బాగా ఇష్టపడతారు. తిరగడానికి, సంతోషంగా ఉండడానికి, హ్యాపీగా మంచి లైఫ్ ఉండడానికి బాగా ఇష్టపడతారు వీళ్ళు. పిల్లలతో అయితే చాలా బాండింగ్ ఉంటుంది వీళ్ళకి. పిల్లల బాధ్యతలు ఎప్పుడూ తీసుకుంటారు. అంటే పెళ్ళి అయిపోయాక కూడా వదిలేరు. పెళ్ళి అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఫోన్ చేసి వాళ్ళ మంచి చెడులు తెలుసుకోవడం కానీ, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక సలహాలు ఇవ్వడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, ఆర్థికంగా సపోర్ట్ చేయడం కానీ, పిల్లలు కూడా బాగా కేరింగ్ తీసుకునే అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి పిల్లలతో బాండింగ్ బాగుంటుంది. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా పర్సనల్ కేరింగ్ అందరి విషయాల్లో తీసుకుని సలహాలు ఇవ్వగలుగుతారు. రెండోపది ఒక మోటివేషన్గా ఉంటారు వీళ్ళు ఎదుటి వ్యక్తులకి, ఫ్యామిలీస్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటారని చెప్పాలి. వీళ్ళు కుంగిపోయినా కూడా మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి అవతల వాళ్ళకి చక్కని సపోర్ట్ చేయగలుగుతారు. కాబట్టి
కుంభరాశి వాళ్ళు అయితే కనుక అద్భుతమైనటువంటి జాతకులు అని చెప్పొచ్చు. కాకపోతే నేను చెప్పినట్టుగా వీళ్ళ జీవితంలో ఎవరిని నమ్మద్దు, జీవితంలో ఎవరిని నమ్మకుండా ఉన్న కుంభరాశి వాళ్ళు ఎప్పుడు సక్సెస్. ఎవరైనా నమ్మారా మీ గోతి మీరే తీసుకున్నట్టే. కాబట్టి అసలు ప్రపంచంలో అంటే ఆ నమ్మడం వేరు, ఆధారపడడం వేరు. అర్థమైందా మీకు? నమ్మకం వేరు, ఇంకా వదిలేయడం వేరు. వీడి మీద ఆధారపడిపోయి వదిలేసి వాడి వల్ల అయిపోద్ది అనుకోవద్దు. చేస్తాడు అనుకోండి, కానీ వెనకాల మీరు ఒకవేళ చెయ్యకపోతే ఇంకో స్టెప్ ఏంటి, ప్లాన్ బి మీ దగ్గర ఉండాలి తప్ప గుడ్డిగా మాత్రం వ్యవహారం చేయకూడదు. అలా చేసుకోగలిగితే సక్సెస్ అవుతారు. బిజినెస్లో బాగుంటుంది, మీకు ప్రేమించిన వాళ్ళతో పెళ్ళిళ్ళు అవుతాయి, మంచి ఫ్యామిలీ రిలేషన్ నడుపుతారు. మధ్య వయస్కులో సమస్యలు ఉన్నా కూడా చివరికి వచ్చేసరికి హ్యాపీ ఎండింగ్ లైఫ్ అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఏం భయపడక్కర్లేదు. కాబట్టి జీవిత భాగస్వామి చాలా మంచి అర్థం చేసుకునే భర్తే వస్తాడు. వీళ్ళకి కుటుంబంలో బాగా కలుస్తారు, ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బాగుంటాయి, అన్యోన్యత అయితే చాలా బాగుంటుంది. దంపతులు అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదర్శ దంపతులా ఉండగలుగుతారు. మనస్తత్వాలు బాగుంటాయి, ఒకరినొకరు అర్థాలు చేసుకోవడాలు ఉంటాయి. రెండోది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే పైకి కొంచెం స్పీడ్గా ఉన్నా కూడా మళ్ళీ భర్త విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ బాధ్యతగా ఉంటారు వీళ్ళు. అంటే అదే చెప్తున్నాం కదా, అసలు వీళ్ళ నేచర్ ఇది కాదు. నేచరు కాంప్రమైజ్ అయ్యి భర్తలతో హ్యాపీగా కాపురాలు చేసి ఆ రకం నేచర్ కాదు వీళ్ళది. చెప్తున్నాం కానీ వీళ్ళ వీక్నెస్ల వల్ల భర్తలతోటి అణిగిమణిగి కాపురాలు చేస్తారు. అంచేత భర్తలు కూడా ఏంటంటే కుంభరాశి స్త్రీలు మీతో ఏదో సాఫ్ట్గా ఉన్నారు, కాంప్రమైజ్ ఉన్నారు కదా అని చెప్పేసి మీరు రెచ్చిపోయే ప్రయత్నాలు చేయకండి. వాళ్ళు రెచ్చిపోతే మాత్రం మీరు పుచ్చిపోతారు. చాలా తేడా క్యాండిడేట్లు. అమ్మ బాబోయ్, కుంభరాశి స్త్రీలు అంటే సామాన్యులు అయితే మాత్రం కాదు. ఎందుకంటే తెగించారంటే మాత్రం దారుణంగా ఉంటుంది వీళ్ళతోటి. అది మనం తట్టుకోలేరు, ఎవరు తట్టుకోలేరు. వీళ్ళకి కోపం రానంత వరకు, తెగించినంత వరకునే వీళ్ళు చాలా సాఫ్ట్ మంచివాళ్ళు. వీళ్ళు తెగించి బయటపడ్డారా వీళ్ళు చేసే విధ్వంసం ఏ రాశి వాళ్ళు చేయలేరు. అవతల వాడిని అతఃపాతాళలోకి తొక్కేస్తారు అన్ని రకాలు. ఇంకా లేవలేరు వాళ్ళ జీవితంలో, ఇంకా వాళ్ళకంటూ లైఫ్ ఉండదన్నమాట. అలా చేసేయగలుగుతారు. కాబట్టి సిల్లీగా తీసుకోకూడదు. వీళ్ళు అణిగిమణిగి ఉంటున్నారు అనుకోవడం అబద్ధం. అది వాళ్ళ మర్యాద, వాళ్ళ గౌరవం, వాళ్ళ పరిస్థితి అంతే తప్ప ఇంకొకటి అయితే కాదు. అది ప్రధానమైన విషయం. రిలేషన్ బాగుంటుంది, బాండింగ్ బాగుంటుంది. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి గురుగారు? వీళ్ళకి ఆకుపచ్చ రంగు కలిసి వస్తుంది, ఎరుపు రంగు కలిసి వస్తుంది, తెలుపు రంగు కలిసి వస్తుంది. 3 బాగుంటాయి. ఓకే. వారం గురుగారు? వారం వీళ్ళకి కుంభరాశి వారికి శనివారం కలిసి వస్తుంది, బుధవారం కలిసి వస్తుంది. వీళ్ళు కలిసి వచ్చేటటువంటి సంఖ్య లక్కీ నెంబర్ 9 అండ్ 3. ఈ 3 కూడా బాగా కలిసి వస్తాయి. దైవారాధన గురుగారు? వీళ్ళు ఎక్కువగా దేవతారాధన చేసుకోవాల్సిన ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి వారిని, గణపతిని, ఈశ్వరుని, అలాగే కృష్ణుని బాగా ఆరాధన చేయడం, భగవద్గీత బాగా పారాయణ చేయడం లాంటివి ఇవన్నీ బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. ఎక్కువగా ఆధ్యాత్మిక ఆలయ దర్శనాలు చేయడం కానీ, ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకోవడం కానీ, సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ ఇలాంటివి ఎక్కువగా ఇంట్లో చేసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు గట్టెక్కుతూ ఉంటారు. జీవితంలో ఏ మనిషికైనా సరే కష్టాలు రాకుండా ఉండవు. ఆ సమయంలో భగవంతుని పట్టుకోగలిగితే, ఇలాంటి దీక్షలు చేసుకోగలిగితే చాలా వాళ్ళ జీవితంలో చిన్న చిన్న సమస్యలు దప్పుతాయి, చిన్న చిన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. దాంతోపాటుగా అమ్మవారి ఉపాసన బాగా చేసుకోవడం చాలా మంచిది వీళ్ళకి. అంటే చూడండి, 1,00,000 కుంకుమ నోములు కానీ, లేకపోతే కనుక 1,00,000 పసుపు కొమ్ములు నోములు కానీ, ఇలా పసుపు కుంకాలకు సంబంధించిన, ముత్తైదుకు సంబంధించినటువంటి నోములు వ్రతాలు, గౌరీ వ్రతాలు లాంటివి ఎక్కువగా చేసుకోవడం వీళ్ళకి చాలా మంచిది. ఆరోగ్యం అయితే మాత్రం లైఫ్ స్పాన్ అయితే బాగుంటుంది. చిన్న చిన్న రోగాలు ఉన్నా కూడా లైఫ్ స్పాన్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి పెద్ద సమస్యలు ఉంటాయి గురుగారు, అంటే ఆరోగ్యపరంగా? ఆరోగ్య విషయంలో పెద్ద సమస్యలు ఉండవు, కానీ చిన్న సమస్యలు వేధిస్తాయి, ఉంటాయి, బాగా వేధిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఆ విషయంలో. ప్రస్తుతం ఎలా ఉంది గురుగారు? ప్రస్తుతం ఏలినాటి శని ఉందమ్మా, కానీ బాగుంటుంది. ఏలినాటి శని అయితే కనుక ఎక్కువగా ఇబ్బంది అయితే పెట్టడం. అంటే స్ట్రెస్ను గురి చేస్తాడు, మానసిక ఒత్తిడికి గురి చేస్తాడు, కానీ పని చేస్తూ ఉంటే అవకాశాలని, ఆదాయాన్ని కలగజేస్తాడు. ఇదివరకు పని చేస్తూ ఉన్న అవకాశాలు, ఆదాయాలు రావు, వచ్చినా అది పెద్దగా అక్కడికి రాదు. ఇప్పుడు అలా కాదు, పని చేసి కొలది కూడా గ్రోత్ కనపడుతూ ఉంటుంది. రోజు రోజుకి ఎదుగుతున్నాం, అమ్మయ్యా పర్వాలేదు, నిలబడుతున్నాం, రూపాయి పెరుగుతోంది, కనపడుతుంది. ఇప్పుడు కంటికి కనపడుతుంది ఇక్కడ నుంచి. కాబట్టి అలానే ఈ సంవత్సరమే మనం అద్భుతం జరుగుతుంది కాదు, గ్రోత్ స్టార్ట్ అవుతుంది. చూడండి, పువ్వు వస్తుంది, పెరుగుతుంటుంది, పండు అవుతుంది, కాయ అమ్మాయ వస్తుందిరా బాబా అన్నట్టుగా. ఆ రకంగా ఏంటంటే చిగురిస్తుంది. ఇప్పుడు
నెమ్మదిగా పెరుగుతుండడం కనపడుతుంది మనకి. ఫలాలు త్వరలో రాబోతాయని నమ్మకం పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే కనుక కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. ఏదేమైనా కూడా దైవ బలం. ప్రతి ఆడవాళ్ళకి కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే కనుక ఇంట్లో అమ్మవారిని ఆరాధన చేసుకోండి. స్త్రీలకి అందరికి కూడా అమ్మవారిని ఆరాధన చాలా ముఖ్యం. నేను చెప్పినట్టుగా ప్రతి రాశి వరకు ఒకటే చెప్తాను. మీరు ఒక వారం పెట్టుకోండి, చుట్టుపక్కల స్త్రీలను పిలవండి, చక్కగా ఓ సత్సంగం పెట్టుకోండి, చక్కని పారాయణ చేయండి. భగవద్గీత పారాయణ చేస్తారా, దేవి కనకమాల స్తోత్రం పారాయణ చేస్తారా, లేకపోతే కనుక హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారా, ఆదిత్య హృదయం పారాయణ చేస్తారా, లేకపోతే కనుక మణిద్వీప వర్ణన కానీ, లేకపోతే ఇలాంటివి అమ్మవారికి సంబంధించిన పారాయణలు చేసుకుంటూ చక్కగా మీరు వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో ఐశ్వర్యం నిలబడుతుంది అయ్యా అంటే మన ఋషులు పెద్దలు ఏం చెప్పారు తెలుసా? ఏ ఇంట్లో అయితే కనుక ఆహార వితరణ ఎక్కువ జరుగుతుందో, ఏ ఇంట్లో విస్తర ఎక్కువ లేస్తుందో ఆ ఇంటికి దరిద్రం పట్టదు, ఐశ్వర్యం కలుగుతుంది. అందులో నేను ఏం చెప్తున్నానంటే మీరు ఇంటికి 10 మంది మొత్తం ఏదైనా పిలిచి వాళ్ళకి ఇలాంటి పారాయణ ఏదో చేయించుకుని ఓ పులిహారో పరవానమో ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెట్టి పెట్టండి. అది ఒక ముద్ద పెట్టినా ఒక గుప్పుడు పెట్టినా ఆ వితరణ మీకు తెలియదు ఎంత విపరీతమైన ఐశ్వర్యాన్ని కురిపిస్తుందో. ఇంటికి లేనిపోని కళం తీసుకొచ్చి పెడుతుంది. అది మనకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. ఇంటికి దరిద్రం పోతుంది, ఐశ్వర్యం నిలబడుతుంది, కమ్యూనికేషన్స్ నిలబడతాయి. స్త్రీలకు చాలా ముఖ్యం అది. స్త్రీలకు ఇరుగు పొరుగువాడితో కమ్యూనికేషను ఒక తెలియనటువంటి ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి 30 మందితో కలుస్తారు. వాళ్ళు వ్యాపారాలు ఇచ్చా, ఉద్యోగాలు ఇచ్చా, బోల్డ్ రిలేషన్. అందుకే ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోతారు. కరెక్ట్గా చెప్పారు. వాళ్ళకి మనుషులతో ఎక్కువ రిలేషన్ ఉండడం వల్ల అంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. స్త్రీలు అలా కాదు, ఇంట్లోనే ఉంటూ మొగుడు పిల్లలతో సరిపోతుంది. అలా కాకుండా నలుగురు ఆడవాళ్ళతోటి గత్తర పనులు చేసేవాళ్ళు, క్లబ్బులకి పబ్బులకి వెళ్ళే వాళ్ళతో కాకుండా సత్సంగంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉండే వాళ్ళతో కలిసారనుకోండి, మీకు తెలియదు ఆ బాండింగ్లు. నేను ఎన్నో చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఏం చెప్పినా 30 అర్థాలు మీరు తీసుకోవచ్చు. ఇది నేను చెప్పేది డెవోషనల్గా ఉండొచ్చు, కానీ ఇది ఎన్ని వ్యాపారాలు కలగజేసిందో మీకు తెలియదు. తెలుసా మీకు? ఇలాగే ఒక సత్సంగం పెట్టమని చెప్తే ఆ సత్సంగ సభ్యులందరూ సత్సంగం అయిపోయాక సోది కబుర్లు చెప్పుకుంటూ అప్పడాల వ్యాపారం చేశారు. అప్పడాల వ్యాపారం ప్రారంభం చేశారు. తెలుసా? ఒక తప్పగాడాల పిండి కలుపుతుంది, మిగతా వాళ్ళందరూ అప్పడాలు నృత్తి. తెలుసా మీకు? ఇలాగ 80 కలిపి అందులో ఒక మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నటువంటిది అది వెళ్ళి మొత్తం షాపులన్నింటితో కాంట్రాక్ట్ కుదుర్చుకొచ్చేసి మొత్తం వీళ్ళందరూ కూడా ప్రతి ఆదివారం అప్పడాలు, మిగతా రోజులందు వ్యవహారాలు, చాలా బిజినెస్. అందులో ఎవరు ఓనర్ కాదు, అందరూ వర్కర్లే. మొత్తం వచ్చిన అందరూ సమానంగానే పంచుకుంటారు, అందరూ సమానంగానే పనిచేయాలి. వాళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకుంటారు. అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు ఎన్ని మొదలెట్టేశారు ఇప్పుడు. అంచేత ఏంటంటే ఇలాగా సత్సంగమే ఆధ్యాత్మిక పరమైన అమ్మవారే ఇచ్చింది వాళ్ళకి ఆ వరం, వ్యాపారం. అర్థమైందా? వాళ్ళందరూ చక్కగా ముద్రా లోన్లు పెట్టుకుని, ఆ లోన్లు పెట్టుకుని, ఈ లోన్లు పెట్టుకుని పెద్ద వ్యవస్థ స్థాపించేశారు. పెద్ద ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో పెట్టేసి డైలీ వర్కర్స్ని పెట్టుకుని వీళ్ళు 9 దానికి సంబంధించినటువంటి యజమానులు అనమాట. లాభం ఏం వచ్చినా ఖచ్చితంగా అందరూ సమానంగా పంచుకుంటారు, అందరూ సమానంగా పనిచేస్తున్నారు. చెప్తున్నాను అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఐడియా. మీరు దేవతారాధన అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు. నేను చెప్పే సత్సంగాలన్నీ ఫులిష్గా మీకు కనపడచ్చు, కానీ నలుగురు ఆడవాళ్ళు కలిస్తే మంచి సత్సంగం చేసుకుంటే అమ్మవారు అక్కడ ఐడియా పుట్టిస్తుంది, మీకు ఆలోచన కలగజేస్తుంది, మీ జీవితాలను తలకిందులు చేస్తుంది. మీ జీవితాల్లో ఉండే సమస్యలన్నిటికీ పరిష్కారాలు అక్కడ వస్తాయి మీకు చూసుకొని కావాలంటే. అర్థమైందా? అంటే చక్కగా సత్సంగం పెట్టుకుని 10 మంది పెట్టండి. దాంతో పాటు ఏంటంటే ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పులిహార నైవేద్యం పెట్టడం కానీ, పంచిపెట్టడం కానీ, లేదా ప్రతి సోమవారం ఏదైనా శివాలయంలోకి వెళ్ళి అక్కడ ఏదైనా పులిహార పంచిపెట్టడం కానీ, లేదా ఏదైనా పరమాణం పంచిపెట్టడం కానీ, ఇలాగ వితరణ, ఆహార వితరణ ఎంతో కొంత చేస్తూ ఉన్నట్లయితే కనుక మీకు దరిద్రము రాదు. మీ తోచింది మీరు 10 మంది పెడితే 10 మంది పెట్టండి, 100 మంది పెట్టగలిగితే 100 మంది పెట్టండి. ఖచ్చితంగా ఇది మానకండి. మీకు చూద్దరి కానీ నేను చెప్పిన వాటి అబద్ధం అయితే ఈ వీడియో సేవ్ చేసుకుని ఉంచుకోండి, లేదా కామెంట్లో రిప్లై ఇవ్వండి. గురుగారు మీరు చెప్పినట్టు చేసా మాకు అవ్వలేదు అని మీరు ఖచ్చితంగా కామెంట్లో రిప్లై ఇవ్వండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను చెప్పింది జరగకపోతే కనీసం కొన్ని వారాలు చేయండి ఇలాగ. కాబట్టి ఇలా చేస్తే కుంభరాశి వారు, అదే చెప్తున్నాను, కుంభరాశి స్త్రీలు చాలా సపరేట్. భారతదేశానికి వెన్నె తెచ్చే స్త్రీలు అని చెప్పచ్చు. దేశానికి ఇలాంటి స్త్రీలే ఉండాలి. రాణి రుద్రము లేని అందరూ కూడా చేత కుంభరాశి స్త్రీలు భారతదేశానికి చాలా ముఖ్యం. కాబట్టి మంచి యోగ పురుషులు, మంచి అదృష్టవంతులమ్మ వీళ్ళు. అయితే నేను చెప్పింది కరెక్టే కదా మాత్రం దయచేసి కామెంట్ మాత్రం పెట్టాలి స్త్రీలు. అది మీరు అలాంటి వాళ్ళ కాదా, నేను చెప్పింది అబద్ధమా, నేను తప్పు చెప్పానా, మీరు ఆ గుణాలు ఉన్నాయి లేదా లక్షణాలు ఉన్నాయా, లేదా మీరు నార్మల్ మామూలు లాంటి స్త్రీలేనా
అనే విషయం కామెంట్ పెట్టండి. అదే కదా. సో గురుగారు అయితే కుంభరాశి స్త్రీల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మీకు గురుగారు చెప్పిన వాటిలో ఏవేవి రిలేటెడ్గా అనిపించాయి, ఎంత % వరకు మీకు రిలేటెడ్గా ఉన్నాయో విషయాలు అయితే కనుక కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి తప్పకుండా. అలానే కుంభరాశి స్త్రీలందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయటం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి గురుగారితో మాట్లాడచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. చాలా సంతోషం. నమస్కారం అమ్మ.